హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శిరీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శిరీష. అయితే మన ఛానల్లో సీడీఎట్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కదా. దానిలో భాగంగా మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ప్రతి ఒక్క దానికి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో దాంట్లో మనము ఆల్రెడీ సిడిపికి సంబంధించింది పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే మన ఛానల్లో ఉంచాము. డిఫరెంట్ ప్లేలిస్ట్ అయితే ఉన్నాయి. ఇంకా మన తెలుగు సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, ఇంకా మన సైన్స్ సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది పేపర్ 2 వాళ్ళకి. పర్టికులర్‌గా పేపర్ 2 వాళ్ళకి ఈ అవైలబిలిటీ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. అంటే ఇవి ఇట్లా క్లాసెస్ అనేవి చాలా తక్కువగా ఉండడం గమనించాము. సో అందుకనేసి మనము వాళ్ళకి చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందనే ఉద్దేశంతో మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ కూడా ఈరోజు ఒక పేపర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనము అంటే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా సీటెట్ ప్రిపేర్ అవుతుంటే ఖచ్చితంగా మన ఛానెల్‌లో ఉన్న వీడియోస్ యూజ్‌ఫుల్ అవుతాయి. సో ఖచ్చితంగా షేర్ చేయండి. అది రిక్వెస్ట్ మాత్రమే. మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే. సో ఈరోజు మనం ఈ వీడియోలో 2024 సంబంధించిన పేపర్ 2 వాళ్ళకి మ్యాథ్స్ అయితే అంటే 30 అంటే పేపర్ 1లో కానీ పేపర్ 2లో కానీ మ్యాథ్స్ అనేది 30 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది కదా. దాంట్లో మనకి అంటే పేపర్ 1లో చూసుకుంటే మనకి 15 క్వెషన్స్ కంటెంట్ నుంచి, 15 క్వెషన్స్ పెడగోజీ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ పేపర్ 2లో చూసుకుంటే మనకి 20 క్వెషన్స్ కంటెంట్ నుంచి, ఇంకా 10 క్వెషన్స్ అయితే పెడగోజీ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే 20 క్వెషన్స్ మనకి ఈ 20 క్వెషన్స్ అంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ చేయడం వల్ల మనకి ఏంటంటే యూజ్, మనకి టాపిక్స్ కూడా రివైజ్ అవుతాయన్నమాట. అంటే ఏ టాపిక్స్ నుంచి ఎలా క్వెషన్స్ అడుగుతున్నారని తెలుసుకోవడానికి చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. సో అందుకనేసి మనము ఖచ్చితంగా ఎగ్జామ్ అటెండ్ అయ్యే ముందు మాత్రం ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అయితే రాయాలి. ఏ ఎగ్జామ్ అయినా సరే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే. ఓకే. సో అయితే మన 24 సంబంధించిన పేపర్ 2 అయితే మ్యాథ్స్ ఎలా అడిగారు ఏంటనేది ఒకసారి మనం తెలుసుకుందాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూడండి, మ్యాథ్స్ సంబంధించిన మనకు తెలుసు కదా. ఇప్పుడు మనకి మ్యాథ్స్ సంబంధించి 30 క్వెషన్స్‌లో మనకి 20 కంటెంట్ నుంచి అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ హావ్ టు డూ క్వెషన్ 31 టు 90 ఎయిదర్ ఫ్రమ్ ద పార్ట్ 2 మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్. అంటే ఇక్కడ 2 కల్పిస్తారు కదా. మ్యాథ్స్, సైన్స్ 2 కలిసే ఉంటాయి. బట్ క్వెషన్స్ కలిసే ఉంటాయి కానీ, బట్ 31 నుంచి అయితే 60 వరకు అయితే మనకి మ్యాథ్సే ఉంటుంది. 61 నుంచి అయితే 90 వరకు అయితే మనకి సైన్సే ఉంటుంది. అలా అన్నమాట కలిసి ఉన్నటువంటి సెక్షన్ పార్ట్ 2 అనేది. పార్ట్ 2, పార్ట్ 3 అండ్ అట్లా అయితే ఒకసాటే ఉంటాయన్నమాట. దాన్ని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే పార్ట్ 2లో మనకి మ్యాథమెటిక్స్ సంబంధించింది కదా. మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ క్వెషన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇస్ రిటెన్ ఇన్ ద స్టాండర్డ్ ఫార్మ్? ఫస్ట్ మీరు ఈ క్వెషన్ చూడగానే మీకు మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే, స్టాండర్డ్ ఫార్మ్‌లో ఏదైనా ఒక నంబర్ ఇచ్చినప్పుడు మనకి స్టాండర్డ్ ఫార్మ్ అనేది ఎలా రాయాలి ఏంటనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి, స్టాండర్డ్ ఫార్మ్ అనేది. సో స్టాండర్డ్ ఫార్మ్‌కి ఫార్ములా ఏంటి అంటే, ఒక ఫార్ములా ఉంటుంది. K మల్టిప్లైస్ 10 టు ది పవర్ ఆఫ్ n అనేది మనకి ఫార్ములా అన్నమాట. ఇక్కడ K అంటే మనకి K ఈజ్ అన్ ఇంటీజర్. K అంటే ఏంటంటే ఇక్కడ ఇంటీజర్. ఓకే. ఇంటీజరే, బట్ ఇవన్నీ మనకి ఇంటీజర్ లాగే కనిపిస్తున్నాయి కదా మేడం. మరి ఏదన్నా తీసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ కొన్ని అయితే మైనస్‌లో ఉన్నాయి. ఇక్కడ పాజిటివ్ నంబర్ తీసుకోవాలి కదా. బట్ ఈ మైనస్‌లో ఉన్నది మనం తీసేసుకుంటే ఇట్స్ ఓకే, ఫైన్. బట్ ఇక్కడ చూడండి, n అనేది ఏమైనా కావచ్చు కదా. బట్ ఇక్కడ మనం చూసుకుంటే K ఇంటీజర్ అంటే, ఈ ఇంటీజర్ అనేది దీనికి ఒక రూల్ ఉంటుందన్నమాట. 1కి 10కి మధ్యలో ఉంటుంది అంటే ఇంటీజర్. 1 K 10 అన్నమాట. సో అంటే ఇక్కడ చూడండి, 1కి 10కి మధ్యలో ఏ నంబర్ అయితే ఉంటుందో అదే మనకి ఆన్సర్ అవుతుందన్నమాట. చూడండి, ఇక్కడ 45 కాదు, 83 కాదు, 0.6 కాదు. 0.6 అంటే 1 కంటే తక్కువ. బట్ ఇక్కడ చూడండి 8.5 అంటే 1కి 10కి మధ్యలో ఉంది కదా. సో 1కి 10కి మధ్యలో ఉంది. సో 10 టు ది పవర్ ఆఫ్ n. K ఇంటూ 10 టు ది పవర్ ఆఫ్ n. n పాజిటివ్ ఆర్ నెగెటివ్. ఇక్కడ నెగెటివ్ ఉంది కదా అని మీరు కంగారు పడొద్దు. సో K మల్టిప్లస్ 10 టు ది పవర్ ఆఫ్ n. ఇది స్టాండర్డ్ ఫార్మ్‌కి మనకి ఫార్ములా అయితే ఉందన్నమాట. స్టాండర్డ్ ఫార్మ్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. K మల్టిప్లస్ 10 టు ది పవర్ ఆఫ్ n. K ఈజ్ అన్ ఇంటీజర్ అండ్ K అనేది 1కి 10కి మధ్యలో ఉండాలి. సో మనకి ఆన్సర్ అవుతుందంటే 31. క్వెషన్ నంబర్ 31 ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ హియర్. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వెషన్ నంబర్ 32 ఏమి ఇచ్చారో చూడండి ఒకసారి. చూసుకుంటే ఇక్కడ ఇన్ని పెంటగాన్ అని ఇచ్చారండి. పెంటగాన్ అంటే 5 సైడ్స్ ఉంటాయని తెలుసు కదా. సో పెంటగాన్‌కి 5 సైడ్స్ ఉంటాయని మీకు తెలుసు. బట్ ఇది కూడా మీకు తెలిసుండాలి కదా. పెంటగాన్ అంటే అన్ని సైడ్స్ కలిపితే మీకు ఎంత ఉంటుందనేది కూడా మీకు తెలియాలి కదా. ఆల్ సైడ్స్ కలిపితే మనకి పెంటగాన్‌లో ఎంత ఉంటుంది? 540 అన్నమాట. సో ఈ 540 ఎలా వచ్చిందంటే, మనకి ఆల్ సైడ్స్ కనుక్కోవడానికి, అంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ కనుక్కోవడానికి n-2 ఇంటూ 180 డిగ్రీస్ అయితే 180 ఈ ఫార్ములా అయితే ఉంది కదా. ఈ ఫార్ములాలో అప్లై చేసి అయితే మనమైతే కనుక్కోవచ్చు. రైట్. సో n-2 ఇంటూ 180 డిగ్రీస్‌కి మనం ఇక్కడ చూసుకుంటే n ఎంత, ఇక్కడ ఎన్ని సైడ్స్, టోటల్ సైడ్స్ మనకి 5 కదా. 5 - 2 అంటే 3. 3 ఇంటూ 3 మల్టిప్లస్ 180 అంటే మనకి 540 కదా. సో 3 మల్టిప్లస్ 180 అంటే మనకి ఎక్కడొచ్చింది? 540కి ఈక్వల్ అవ్వాలి. బట్ చూడండి, మనకి ఇక్కడ పెంటగాన్‌లో ఏమేమి ఇచ్చారు? యాంగిల్ ఏ ఎంత ఇచ్చారు? యాంగిల్ బి ఇచ్చారు. అంటే ఇక్కడ మనం చూడండి, ఇంటీరియర్ యాంగిల్స్ కదా ఇవన్నీ. యాంగిల్ సమ్ చూసుకుంటే మనకి మొత్తం చూసుకుంటే ఎంత రావాలి? సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్
ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ పెంటగాన్ ఈక్వల్ టు ఇక్కడ రాసుకున్నాం సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ పెంటగాన్ ఈక్వల్ టు 540. ఓకే, సో ఈ 540కి ఇవన్నీ ఈక్వల్ చేసుకోండి. చాలా ఈజీ కదా సమ్. ఈక్వల్ చేస్తాను చూడండి. ఇక్కడ 2x ఉంది, ఇక్కడ కూడా 2x ఉంది, ఇక్కడ అంటే ఇక్కడ ఏలో 2x ఉంది, ఇక్కడ కూడా 2x ఉంది, ఇక్కడ కూడా 2x ఉంది, ఇక్కడ కూడా 2x ఉంది, ఇంకా ఇక్కడ కూడా 2x ఉంది. మొత్తం 2x 10x కదా. డైరెక్ట్ వేస్తున్నాను నేను ఇక్కడ యాడ్ చేయడం అంటే ఇక్కడ 10x ప్లస్ ఇంకా చూడండి +9 +1 +10 -1 +9 అక్కడ నేను యాడ్ చేస్తున్నాను చూసుకోండి. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 1 ఉంది, 10 అయింది కదా. 10 - 1 మళ్ళీ 9 అయింది, 9 మళ్ళీ +5 అంటే 14 అయింది. 14లో 10 తీసేస్తే 10 అవుతుంది కదా. సో ఇక్కడ మనకి సమ్ చేసుకుంటే ఎంత అయిందండి, 10 అయింది. సో 10x + 10 = 540 degrees అయితే అయిందనమాట. సో 10x = ఎంత అవుతుందండి, 530 అయితే అవుతుంది కదా. సో x = ఎంత, 53 degrees. ఎక్స్ వాల్యూ ఎంత మనకి 53 degrees. మనకి ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారా ఇంకా ఏమైనా కనుక్కోమన్నారా చూడాలి, అది చాలా ఇంపార్టెంట్. సో మనకి 2x + 10 degrees అయితే కనుక్కున్నారు. 2x ఇక్కడ 53 2 సార్ ఎంత అవుతుంది, ఇక్కడ మనకి 53 2 సార్ 106 కదా. అక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది 2x + 10 వాల్యూ అయితే కనుక్కోవాలి కదా. ఇక్కడ చూసుకుంటే మనకి 2x + 10 వాల్యూ అంటే 2 × 53 + 10. సో ఇది మన క్యాల్కులేట్ 10 అండి, ఇక్కడ 10 ఇక్కడ చూసుకోండి 10. సో ఇది క్యాల్కులేట్ చేయగా మనకి ఆన్సర్ వస్తుంది 116 degrees అయితే వస్తుంది. క్యాల్కులేట్ చేసి చూసుకోండి. సో మనకి ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 33 చూడండి. క్వశ్చన్ నెంబర్ 33 ఇక్కడే ఉంది కదా, చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఫీచర్ ఆఫ్ ద మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ అట్ ఎలిమెంటరీ లెవెల్. మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ సంబంధించింది ఏది అంటే మోస్ట్ అప్రోప్రియేట్ అనమాట, ఏది దానికి అనుకూలంగా ఉంటుంది. కాన్సెప్ట్ షుడ్ బి ప్రెజెంటెడ్ ఫ్రమ్ ద కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్. అవును, కాంక్రీట్ అబ్స్ట్రాక్టే ఉండాలి. మూర్తి చింతన నుంచి అమూర్తి చింతన అంటాం కదా మనము, అట్లా అనమాట. సో కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్ అనేది మనకి కరెక్టే అవుతుంది. చూద్దాం ఇంకా ఏమి ఇచ్చారు. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒకసారి చదువుదాం. ద లాంగ్వేజ్ ఆఫ్ ద బుక్ మస్ట్ బి హైలీ ప్రెసిస్ అండ్ టెక్నికల్. హైలీ ప్రెసిస్ అట్లా ఉండకూడదు, అధిక దృష్టితో ఉండడమా కాదు కదా. టెక్నికల్ వర్డ్స్ కూడా యూస్ చేయడమా కాదు కదా. ఈజీ లాంగ్వేజ్ ఆ పిల్లలకి అర్థమయ్యే విధంగా అయితే యూస్ చేసుకోవాలి కదా. బుక్స్ మస్ట్ కంటైన్ ఎ లాట్ ఆఫ్ సిమిలర్ క్వశ్చన్స్ టు ప్రాక్టీస్ చేయడానికి సిమిలర్ గా ఉండాలా. అది కూడా ఇక్కడ కూడా మనకి ఈజీగా అండర్స్టాండ్ చేసుకునే విధంగా ఉన్నాయనుకోండి, పిల్లలకి వాళ్ళ యొక్క లెవెల్కి తగ్గట్టుగా ఉన్నాయనుకోండి, 1 or 2 క్వశ్చన్స్ వాళ్ళకి ప్రాక్టీస్ కూడా అయిపోతుంది కదా. అట్లా ఉండాల్సిన అవసరం ఇంకా లేదు. కాన్సెప్ట్ షుడ్ బి ప్రెజెంటెడ్ ఫ్రమ్ ద కాంప్లెక్స్ టు సింపుల్. కాంప్లెక్స్ నుంచి సింపుల్ లోకి వెళ్ళాలా కాదు. సో కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. మనకి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి అనమాట, మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్స్ రూల్స్ అయితే మనకి. సో దాని గురించి అనమాట, అకార్డింగ్ టు రియల్ లైఫ్ ఉండాలని, అకార్డింగ్ టు సిచ్యువేషన్స్ ఉండాలని, కాంక్రీట్ అబ్స్ట్రాక్ట్ ఉండాలని, ఇలా రూల్స్ అయితే ఉండడం జరిగింది మ్యాథమెటిక్స్ పెడగోజీలో. సో మనకి అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్ నెంబర్ 33 ఆప్షన్ 1 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పేపర్, ఎందుకంటే రీసెంట్ గా మనకి 24 రీసెంట్ గా జరిగిన పేపర్ అనమాట. అంటే 25లో సీట్ అయితే జరగలేదు. సో అందుకనే 25 పేపర్ మనం ఎలా అడిగారు, ఎంత డిఫికల్టీ లెవెల్ టచ్ అయిందని ఒకసారి తెలుసుకుంటే, ఈజీగా ఉందా, మోడరేట్ గా ఉందా, డిఫికల్ట్ గా ఉందని ఒకసారి మీరు తెలుసుకుంటే, నెక్స్ట్ ఇప్పుడు మనకి 26లో అడబోయే పేపర్ కొంచెం మనం కంపేర్ చేసుకోవచ్చు. అందుకని ఈ పేపర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు సాల్వ్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 30 ఇక్కడ మనకి రఫ్ వర్క్ కూడా ఇచ్చారు. చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 34 చూడండి. ఏ సమ్ 8000 సమ్ ఎంత ఇచ్చారండి ఇక్కడ మనకి, ఇక్కడ ఈ రఫ్ ఇక్కడే చేసుకుందాం మనం. పైన రఫ్ వర్క్ ఉంది కదా, పైన చేసుకుందాం. ఓకే, చూసుకుంటే ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ చదవండి. ఇక్కడ ఏ సమ్ ఆఫ్ 8000 రూపీస్ బికమ్స్ 9,500 రూపీస్ at 7.5% per annum in X years at the simple interest. సింపుల్ ఇంట్రెస్ట్ కి ఇన్ని సంవత్సరాలకి ఇంత ఇంట్రెస్ట్ రేట్ తో ఆ సమ్ అనేది అంత అయ్యింది అని చెప్తున్నారు. సమ్ ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇచ్చినట్టు మనకి ఇక్కడ, ప్రిన్సిపల్ అమౌంట్ అనేది మనకి ఇక్కడ 8,000 ఇచ్చారు కదా. సో ఫస్ట్ మనం ప్రిన్సిపల్ అమౌంట్ దగ్గర నుంచి ఎన్ని ఇయర్స్ ఇచ్చారనేది మనం కనుక్కుందాం. ఎక్స్ ఇయర్స్ అన్నారు కదా, ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా మనం. సో మనం ఇక్కడ చూసుకుంటే సమ్ అనేది P ఈక్వల్ టు 8 ఎందుకు 8,000. ఇంకా మనకి అమౌంట్ ఈక్వల్ టు ఇక్కడ రాద్దాం చూద్దాం. ఓకే, P ఈక్వల్ టు 8,000.
ఓకే. చూడండి. అమౌంట్ ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి? 9,500. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 7.5%. అంటే టైం ఎంత ఇవ్వాలి కదా! టైం ఎంత ఇచ్చారో ఎక్స్ ఇచ్చారు. మనం దీన్ని బట్టి మనం ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. మీకు తెలుసు కదా! సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు పీటీ అంటే ఫార్ములా పీటీఆర్/100 అని. సో, బట్ ఇక్కడ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారా? సింపుల్ ఇంట్రెస్ట్ చూడండి. ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చారు. సమ్ ఇచ్చారు. సమ్‌లో నుంచి ఈ మొత్తంలో నుంచి మన ప్రిన్సిపల్ అమౌంట్ తీసేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ వస్తది కదా! సో, ఎంత ఉంది? నా 9,500 నుంచి 8,000 తీసేస్తే 1,500 కదా! సో, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అయినట్టు మనకి 1,500 అయినట్టు రైట్? సో, ఈ 1,500 ఇలా ఉంచుకొని ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 8,000. ఎంత మనకు తెలీదు. ఎక్స్ ఇయర్స్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు మనకి? 7.5 అయితే ఇవ్వడం జరిగింది. 7.5 నేను 75/10 ఏసేసుకుంటాను డైరెక్ట్‌గా. అప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ 100 ఇలా ఇక్కడుంది. ఇక్కడ 10 ఉంది. సో, ఈ 3 zeroస్‌కి 3 zeros క్యాన్సిల్ అయిపోయింది కదా! సో, మనకి ఇది కాలిక్యులేట్ చేస్తే ఎంతొస్తుందంటే 2.5 వస్తుంది. అంటే 2 ½ ఇయర్స్ అన్నమాట కదా! సో, ఒకసారి మీరు కాలిక్యులేట్ చేసుకోండి. 2 ½ ఇయర్స్ అయితే మనకి రావడం జరుగుతుంది కదా! సో, మరిక్కడ చూసుకుంటే ఇంకా క్వెషన్‌లో ఏమడుగుతున్నారు? వాట్ విల్ బి ద అమౌంట్ ఆఫ్ ద సమ్ ఇన్ ద సేమ్ టైమ్ అయితే ఆ సమ్‌కి ఇప్పుడు మనకి ఈ సేమ్ అమౌంట్ అయితే ఇక్కడ ప్రిన్సిపల్ అమౌంట్ కూడా మనం సేమ్ తీసుకోవాలి. సేమ్ అనే ఇచ్చారు కాబట్టి. బట్ ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ 7.5 నుంచి ఇక్కడ 20%గా అయితే రావడం జరిగింది కదా! సో, ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈస్ కాంపౌండెడ్ ఇయర్‌లీ అంటే ప్రతి ఒక్క సంవత్సరం కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం ఎలా తీస్తామండి? ప్రతి ఒక్క సంవత్సరానికి తీస్తామో ఆ మనీని యాడ్ చేసుకుంటూ వెళ్తాము. అలా అయినా కాలిక్యులేట్ చేయొచ్చు. లేదంటే మీరు పర్సెంటేజెస్‌లో గనుక మీకు పట్టుంటే ఒకేసారి మనకి ఇక్కడ టైమ్ ఎంత 2 ½ ఇయర్స్ కదా! గుర్తుపెట్టుకుంటే సేమ్ టైమ్ అని ఇచ్చారు. సో, 2 ½ ఇయర్స్‌కి అయితే చేసుకోవచ్చు. లేదంటే మనకి ఫస్ట్ ఇయర్ ఎంత? ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ కాలిక్యులేట్ చేసి అంటే 20/8,000 అంటే ఇంటూ 100 కదా! సారీ 20/100 ఇంటూ 8,000 సారీ. 20% కాబట్టి 1 ఇయర్‌కి మనం ఎలా కాలిక్యులేట్ చేస్తామండి? ఇక్కడ చూసుకుంటే మనకి 20% కాబట్టి 20/100 ఇంటూ 8,000. సో, ఈ 100కి 100 క్యాన్సిల్ అవుతుంది. 8 రోజులు 16 1600 అయితే వస్తుందిక్కడ. 1600 అంటే ఎంత వాల్యూ అండి ఇక్కడ మనకి మన ఈ 8,000 కలుపుకోవాలి కదా! సో, 1 ఇయర్‌కి మనకి 9,600 వస్తుంది. ఓకే. సో, 9,000 ఈ 600కి మళ్ళీ మనము అగైన్ ఇక్కడ మనం చూసుకుంటే ఒక సంవత్సరానికి ఇక్కడ 9,600 ఏసుకోండి మీరు. మళ్ళీ సెకండ్ ఇయర్‌కి దీని మీద ఇప్పుడు దీన్ని కాలిక్యులేట్ చేసుకోవాలి కదా! ఈ 9,600కి మనం కాలిక్యులేట్ చేసుకోవాలి. సో, మనకి ఇక్కడ 20/100 ఇంటూ 9,600 కైతే మనం కాలిక్యులేట్ చేయాలి. సో, ఈ 0కి 0 క్యాన్సిల్ ఇప్పుడు 96 మనకి ఇది కాలిక్యులేట్ చేసుకొని మనకి 192 వస్తుంది. అంటే 1920 అయితే మనకు రావడం అయితే జరుగుతుంది. ఓకే. 1920 ఈ 1920ని కూడా మనం యాడ్ చేసుకోవాలి కదా! ఇప్పుడు ఇది కాలిక్యులేట్ చేయగా మనకి 1920 వస్తుంది కదా! ఈ 1920 ఇంకా మనకి ఈ 9,600 యాడ్ చేసుకోవాలి కదా! సో, అలా యాడ్ చేసుకుంటే మనకి ఎంతొస్తుందండి? 11,520 వస్తది. 11,520 మన పక్కన యాడ్ చేసుకోండి మీరు. బట్ మనకి ఇంకా ఇక్కడ మనకైతే ఒక ఇయర్‌కి ఇంకా సెకండ్ ఇయర్ కనుక్కున్నాము. బట్ హాఫ్ ఇయర్ కూడా ఉందిగా. హాఫ్ ఇయర్ కనుక్కోవాలంటే మనకి ఇక్కడ ఇది కొంచెం కాలిక్యులేషన్ లెంథీగా ఉంటుంది. నేను ఇంకొక మోడల్ కూడా ఒకసారి చూపిస్తాను. సో, ఇక్కడ చూసుకుంటే మనకి హాఫ్ ఇయర్‌కి ఎంత అంటే మనకి ఆహ్, టోటల్ ఇయర్‌కి మనకి 20% అయినప్పుడు హాఫ్ ఇయర్‌కి ఎంత అవుతుందండి? హాఫ్ ఇయర్‌కి 10% అవుతుంది కదా! సో, 10/100 ఇంటూ 11,520లో అయితే మనం కాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. ఓకే. ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. మనకెంతుంది? 1152 ఉంది. ఈ 1152కి ఈ 11,520కి యాడ్ చేసుకోవాలి కదా మనం. చూడండి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. 52 27621 12,672 ఈస్ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నమాట. చూడండి ఇక్కడ ఉంది కదా! సో, అలా మనం కాలిక్యులేట్ చేసుకోవాల్సయితే ఉంటుంది. బట్ ఇంకొక మోడల్ ఏంటి అంటే నేను పర్సెంటేజ్ చెప్తున్నాను కదా! ఈ పర్సెంటేజ్‌లో మీకు ఇచ్చిన ఈ ప్రిన్సిపల్ అమౌంట్‌కి ఎంత మనకి ప్రిన్సిపల్ అమౌంట్ 8,000 అనమాట. దానికి మనకి 2 ½ ఇయర్స్ అని చెప్తున్నాం కదా! సో, ఫస్ట్ ఇయర్‌కి ఎంత మనం చెప్పుకోవచ్చు. 20% ఇంక్రిమెంటే కదా! ఇది. అంటే ఎక్కువ కదా! సో, 120/100 ఇంకా ఇంకొక సంవత్సరానికి కూడా మనకి 120/100
ఇంకా హాఫ్ ఇయర్‌కి మనకి 10% కాబట్టి 110/100 ఇది మొత్తం కాలిక్యులేట్ చేసినా కూడా మనకు డైరెక్ట్‌గా ఆన్సర్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, ఈ 2 మెథడ్స్‌లో మీకు ఏ మెథడ్ ఈజీ అనిపిస్తే మీరు చేసుకోండి. లేదా ఇంకా మీకేమైనా మెథడ్స్ వస్తే మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. సో, మనకి టోటల్‌గా ఆన్సర్ చూసుకుంటే 12,672 అయితే మనకి ఆన్సర్ రావడం అయితే జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ చూసుకుందామా? నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి ఇఫ్ 2 కరస్పాండింగ్ యాంగిల్స్ ఫార్మ్డ్ బై ద ఇంటర్సెక్షన్ ఆఫ్ ద 2 పారలెల్ లైన్స్ అయితే ఒక 2 పారలెల్ లైన్స్ ఉన్నాయి కదా! సో, ఒక 2 పారలెల్ లైన్స్‌ను ఒక ట్రాన్స్‌వర్సల్ లైన్ ద్వారా కట్ చేయడం వల్ల కరస్పాండింగ్ యాంగిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఈక్వలా కాదా? సో, ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ట్రాన్స్‌వర్సల్ యాంగిల్స్ ఆర్ అని ఇచ్చారు. ఇవి ఇచ్చారన్నమాట. 3x మైనస్ 20 ఇంకా 5x మైనస్ 60 అయితే ఇవ్వడం జరిగింది. సో, మనకి ఈ 2 ఈక్వల్ మనం చేసుకోవచ్చు కదా! 3x minus 20 degrees equal to 5x minus 60 degrees. ఓకే. సో, ఇక్కడ నుంచి కాలిక్యులేట్ చేయండి. ఈ 3x అటు తీసుకెళ్తే 2x వస్తుంది. ఇక్కడ ఇది 40 వస్తుంది. x వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ మనకి? x వాల్యూ డైరెక్ట్ చెప్పండి మీరు. x వాల్యూ 20 డిగ్రీస్ అయితే రావడం అయితే జరుగుతుంది. రైట్. సో, దీని నుంచి మనకి x వాల్యూ వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు 20 డిగ్రీస్ అయితే రావడం జరిగింది. బట్ మమ్మల్ని x వాల్యూ అడిగారా? కాదు. సో, 4x ప్లస్ 30 డిగ్రీస్ అయితే అడగడం జరిగింది. ఇక్కడ 4x ప్లస్ అంటే 4 ఇంటూ 20 డిగ్రీస్ ప్లస్ 30 డిగ్రీస్ అనమాట. 4 2 జార్ 80 ప్లస్ 30 డిగ్రీస్ ఎంతంటే 110 డిగ్రీస్. సో, చూడండి ఇదనమాట మనకి ఆన్సర్. సో, మనకి ఈ పాయింట్ గుర్తుండాలి. ఒక 2 పారలెల్ లైన్స్‌ని ఒక ట్రాన్స్‌వర్సల్ లైన్ కట్ చేస్తుంది అంటే, ఈ కట్ చేసినప్పుడు మనకి ఏదైతే కరస్పాండింగ్ యాంగిల్స్ ఉంటాయో, ఇటు అంటే ఒక ట్రాన్స్‌వర్సల్ లైన్ కట్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఏవైతే ఉంటాయో అవి ఈక్వల్ అని మీకు గుర్తుపెట్టుకోవాలి. అదే మనకి ఈ 2 పారలెల్ లైన్స్‌కి ఒక ట్రాన్స్‌వర్సల్ లైన్ కట్ చేస్తుంటే సేమ్ సైడ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంతకి ఈక్వల్? 180కి ఈక్వల్ కదా! బట్ ఇక్కడ మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ అయితే అడగడం జరిగింది. సో, ఈ పాయింట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, చాలా ఈజీగా అయితే అనిపిస్తుంది. ఇక్కడ మనకు ఆన్సర్ చూసుకుంటే థర్డ్ ఆప్షన్ అయితే మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి 36 క్వెషన్ నంబర్ 36 చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ యూజ్డ్ టు record students problem solving ability, measurement ability and the experimentation ability. అయితే మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్యుములేటివ్ రికార్డ్ అండ్ ఇంకా అనెక్డోటల్ రికార్డ్ రెండిట్లో చూసుకున్నా కూడా రెండిట్లో కూడా మనం అంటే స్టూడెంట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఉపయోగించుకుంటూ ఉంటాం. బట్ కాకపోతే ఇక్కడ మనం మోస్ట్ ఆఫ్ ద పర్సన్ మనం ఎక్కువ ఉపయోగించుకునేది క్యుములేటివ్ రికార్డ్ కాబట్టి మనకి దీనికి ఈ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. క్యుములేటివ్ అనేది. బట్ కొంతమందికి అనెక్డోటల్ రాసినా కూడా అది కూడా కరెక్ట్ అవుతుంది. మోస్ట్‌లీ ఇది రాసినా కూడా కరెక్ట్ అవుతుంది. సో, మీరు గుర్తుపెట్టుకోండి ఈ క్వెషన్‌కైతే పర్టిక్యులర్‌గా ఈ క్వెషన్ మనకి ఈ 2 ఆప్షన్స్ కూడా కరెక్టే అవుతాయన్నమాట. సో, నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వెషన్ నంబర్ 37 చూసుకుంటే 37 ఏమిచ్చారో ఒకసారి చూద్దాం. చూద్దాం. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పారలెల్ సైడ్స్ ఏబీ అండ్ సీడీ ఆఫ్ ద ట్రెపీజియం. అయితే ఒక ఏబీసీడీ అని ఒక ట్రెపీజియం అయితే ఇవ్వడం జరిగింది కదా! మనం ఇక్కడ గీసుకుందాం ట్రెపీజియం. ట్రెపీజియం ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా! సో, ఈ ట్రెపీజియం కొంచెం జాగ్రత్తగా రాసుకోండి. ఓకే. సో, నాకేమిచ్చారంటే ఏబీసీడీ. బి, సి, డి. ఏబీసీడీ అనే ఒక ట్రెపీజియం ఉంది కదా! సో, ఇక్కడేమిచ్చారు 12 సెంటీమీటర్స్ అంటే ద డిస్టెన్స్ బిట్వీన్ ద పారలెల్ సైడ్స్ ఏబీ అండ్ సీడీ. ఈ ఏబీకి, సీడీకి మధ్య ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో డిస్టెన్స్ అంటే ఇక్కడే కదా మనం గీసుకోవాల్సింది. ఈ డిస్టెన్స్ ఏదైతే ఉందో మనకి ఎంత ఇవ్వడం జరిగింది? 12 సెంటీమీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ 12 అయినప్పుడు ఇది కూడా 12 కదా! ఎందుకంటే ఇవి ఇక్కడ ఈ లైన్స్ పారలెల్‌గా ఉన్నట్టు ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో ఈ రెండిటి మధ్య కూడా డిస్టెన్స్ అంతే ఉండాలి. సో, మనకి ఇది ఎంత డిస్టెన్స్ ఇచ్చారు? 12 ఇచ్చారు. ఇది కూడా 12 అవుతుంది కాబట్టి సో, మనకి ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఎంత అనేది 12 ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇంకేమి ఇచ్చారు చూడండి 12 సెంటీమీటర్స్ ఏబీ ఈస్ లెస్ థాన్ సీడీ. అబ్సల్యూట్‌లీ మనకి ఇక్కడ తెలుస్తుంది కదా! ఏబీ అనేది సీడీ కన్నా తక్కువ అని. ఓకే. సో, సీడీ ఎంత ఇచ్చారండి? సీడీ మొత్తం చూసుకుంటే మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి దాకా చూసుకుంటే 24 సెంటీమీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. సీడీ మొత్తం ఇక్కడ చూసుకోండి. బట్ అయితే మనకి ఏబీ నీకెంత ఇచ్చారు ఎంత ఇచ్చారన్నది మనకు తెలీదు కదా! బట్ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏడీ ఈక్వల్ టు బీసీ అంటే ఇది చూడండి ఈ ఏడీ ఏదైతే ఉందో ఏ నుంచి డి వరకు ఏదైతే ఉందో ఇంకా బి నుంచి సి వరకు ఏదైతే ఉందో అది ఎంతకి ఈక్వల్ అని చెప్పారు? 13 సెంటీమీటర్స్ సారీ డిగ్రీస్ కాదు సెంటీమీటర్స్‌కి అయితే ఈక్వల్ అని చెప్పారు. చూడండి మనకిక్కడ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది మీకు ఎలా కనిపిస్తుందండి? ఇది మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగైతే కనిపిస్తుందా లేదా? చెప్పండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగైతే కనిపిస్తుందా లేదా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది హైపోటెన్యూస్, ఇది బేస్, ఇది పర్పెండిక్యులర్ సైడ్ అయితే మనకి ఈ సైడ్ ఎంతో మీకు తెలిసిపోతుంది కదా! ఇది 13 ఇది 12 అంటే మనకి 169 మైనస్ 144 25 అంటే దట్ ఈస్ ఈక్వల్ టు 5 అనే కదా! ఇక్కడ అంటే ఈ కొంచెం పార్ట్ 5 అంటే ఇక్కడ కూడా 13 ఇక్కడ కూడా 12 అంటే ఇది కూడా ఒక ఆహ్,
ఏమంటాం మనది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ కూడా 5 అవుతుంది కదా! ఈ 5 + 5 10 మొత్తం టోటల్ ఎంత మనకి 24. 24లో నుంచి మనకి 10 తీసేస్తే ఎంతొస్తుంది? 14 వస్తుంది. అంటే ఈ ఏబీ పార్ట్ ఎంతకి ఈక్వల్ అవుతుంది? 14కి ఈక్వల్ అవుతుంది. మనం ఎందుకు ఈ 14 ఈ ఏబీ పార్ట్ ఎందుకు తెచ్చుకోవాలనుకుంటున్నామంటే ఇక్కడ మనకు అడిగిందేంటంటే ఏరియా అన్నమాట. ఓకే. ఏరియా ఆఫ్ ద ట్రెపెజియం ఈక్వల్ టు హాఫ్ ఇంటూ హెచ్ ఇంటూ సమ్ ఆఫ్ ద పారలెల్ సైడ్స్. సమ్ ఆఫ్ ద పారలెల్ సైడ్స్ అంటే ఏ ఏ ప్లస్ బి అనేది మనం అనుకోవచ్చనమాట. అంటే ఏ ప్లస్ బి అని. సో, ఏ ప్లస్ బి అంటే హియర్ ఇక్కడ మనకి హెచ్ ఇంటూ ఇక్కడ స్మాల్ ఏ అంటే ఏబి అని, ప్లస్ బి అంటే సీడీ అని. రైట్? సో, అలా అయితే మనం కాలిక్యులేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందనమాట. సో, అందుకని ఇక్కడ చూసుకోండి మీరు ఏబి ఎంతొచ్చింది? ఇప్పుడు మనకి 14 వచ్చింది. 14 ఇవ్వడం జరిగింది కదా! ఇంకా మనకి సీడీ ఎంత? 24. ఇక్కడ మనం కాలిక్యులేట్ చేసుకుందాం. హాఫ్ ఇంటూ హెచ్ అంటే ఎంతండి? హెచ్ హైట్ మనకి ఫస్ట్ ఇవ్వడం జరిగింది 12. ఇంకా ఏ ప్లస్ బి అంటే ఎంత? 14 ప్లస్ 24 ఎంత ఇక్కడ? ఇక్కడ 2 1s ఆర్ 2 6 ఆర్ ఇక్కడైతే మనకి 6 రావడం జరిగింది. ఇక్కడైతే మనకి 38 రావడం జరిగింది. 38 మల్టిప్లైస్ 6 228 ఐ థింక్ ఇట్స్ రైట్. 228 8 ఇక్కడ 8 మనకి ఇక్కడే ఉంది కదా! సో, ఇక్కడ మనకి 228 అనేది మన కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో, మనకి ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏందంటే ఆ ఏబీని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి. సో, మనకి ట్రెపీజియం యొక్క ఏరియా కూడా మనకి ఫార్ములా అయితే తెలిసుండాలి. ఈ పర్టిక్యులర్ క్వెషన్ సాల్వ్ చేయడానికి. చాలా ఈజీగానే ఉంది కదా! పేపర్ ఫార్ములా బేస్డ్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుందాం మన నెక్స్ట్ క్వెషన్ నంబర్ 38 ఏమి ఇచ్చారో చూద్దాం. ఫాలోయింగ్ డేటా షోస్ ద నంబర్ ఆఫ్ వికెట్స్ టేకెన్ బై ద ప్లేయర్స్ ఇన్ ద లాస్ట్ 11 మ్యాచెస్. 11 మ్యాచెస్‌లో వాళ్ళకి ఇచ్చిన డేటా అన్నమాట ఇది. నంబర్ ఆఫ్ వికెట్స్ అయితే ఇవి అన్నమాట 11 మ్యాచెస్ టోటల్ ఎన్ని మ్యాచెస్ ఇది 11 మ్యాచెస్. సో, మనకిక్కడ వాళ్ళు తీసుకొచ్చిన వికెట్స్ అయితే ఎన్నున్నాయో ఒక్కొక్క మ్యాచ్‌లో ఎళ్ళడం జరిగింది. ఓకే. అది కాదు మనకి ఇంపార్టెంట్ ఇక్కడ. మనకి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మీన్ అండ్ ద మోడ్ ఆఫ్ ద అబోవ్ గివెన్ డేటా అన్నారు. మనకిచ్చిన డేటా చూడండి మనకి యాక్చువల్‌గా ఇక్కడ మీన్ అంటే ఏంటంటే మనకి సమ్ ఆఫ్ ద ఈ డేటా అంటే సమ్ బై నంబర్ ఆఫ్ డేటా కదా! ఇక్కడ ఇచ్చిన వాటిని మొత్తాన్ని మనం యాడ్ చేసుకుంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మీన్ మనం కాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ మొత్తం చూడండి ఇక్కడ 2 + 1 3 3 + 4 3 3 + 4 7 7 + 3 10 11 12 13 14 14 + 14 18 18 + 1 19 ఇక్కడ మొత్తం మనకి ఎంత వచ్చిందండి? ఇక్కడ 19 వచ్చింది. బట్ ఇది మనకి సమ్ అన్నమాట. ఓకే. బట్ టోటల్ ఎంత అండి? 11. 11 మ్యాచెస్ జరిగాయి కదా! ఇవన్నీ కూడా 11 అబ్జర్వేషన్స్ కదా! సో, మనకి మీన్ ఎంత? 9/11 అయితే వచ్చింది. ఓకే. ఇది పక్కన పెట్టేస్తే మనకి మోడ్ అంటే ఏంటండి? ఎక్కువ రిపీట్ అయిన నంబరే కదా! బట్ మనం ఎక్కువ రిపీట్ అయిన నంబర్‌లు మోడ్ కానీ, మీడియన్ కానీ కాలిక్యులేట్ చేయడానికి ఇచ్చే నంబర్ అసెండింగ్ ఆర్ డిసెండర్ లాగా డిసెండింగ్ ఆర్డర్‌లో అయితే మనం రాసుకోవాల్సి ఉంటుంది. బట్ నేను ఇచ్చిన ఈ డేటాని ఇక్కడ అసెండింగ్ ఆర్డర్‌లో అయితే రాస్తాను చూడండి. ఇక్కడ 0, 0 1, 1, 1, 1 ఇక్కడ చూస్తుంటే కూడా డైరెక్ట్‌గా అర్థమైపోతుంది. 1 చాలా ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిందని. ఓకే. మోర్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయిన నంబర్ ఏదంటే మనకి 1 అని ఇక్కడ తెలుస్తుంది. ఒక్కొక్కసారైనా మనం రాసుకుందాము. 2, 2, 3, 4, 4 ఓకే. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ఓకే. 11 అబ్జర్వేషన్స్ అయితే వచ్చినాయి కదా! సో, ఇక్కడ మనకు మోడ్ అనేది ఏమవుతుందంటే మోస్ట్ నంబర్ ఆఫ్ ద రిపీటెడ్ టైమ్స్ ఏదైతే ఉంటుందో అది మనకి మోడ్ కాబట్టి మోడ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ మోడ్ రాసుకోండి. అక్కడ మళ్ళీ ఈక్వల్ అవుతాయి. రైట్? 1 అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ ఏమి అడిగారు మనకి వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మీన్ అండ్ ద మోడ్ అడిగారు. ఇక్కడ రెండిటికి డిఫరెన్స్ అయితే అడగడం జరిగింది. సో, డిఫరెన్స్ ఈక్వల్ టు 19/11 -1 19 - 11 ఎంత అవుతుంది ఇక్కడ మనకి? 8 కదా! సో, 8/11 అనేది మనకి ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. రైట్? సో, 19 - 11/11 దట్ ఈక్వల్ టు 8/11. సో, మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఓకే. చూసారు కదా! ఈజీగానే ఉన్నాయి కదా! క్వెషన్స్ అన్ని చూసుకోండి. మన కాన్సెప్ట్ అయితే తెలిసుండాలి. రైట్? నెక్స్ట్ చూడండి క్వెషన్ నంబర్ 39 చూడండి. ఏ 9 డిజిట్ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకోండి మనకి ఇక్కడ అయితే ఇక్కడ 88 ఉంది కదా! ఈ 88ని మనం డైరెక్ట్‌గా 88తో డివిజిబుల్ అయ్యే రూల్స్ ఏమైనా తెలుసుకున్నామా? తెలుసుకోలేదు. మనకి 1 నుంచి 13 వరకి 15 మోస్ట్‌లీ మనకి 1 నుంచి 15 వరకైతే డివిజిబిలిటీ రూల్స్ ఏవైతే ఉంటాయో అవి కంపల్సరీగా తెలిసుండాలి. సో, మనకి 88 ఏదైతే ఉందో మనము 8 మల్టిప్లైస్ బై 11 రాసుకోవచ్చా లేదా? రాసుకోవచ్చు కదా! సో, డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8 మనకి తెలుసు. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 8 ఏంటి? లాస్ట్ 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో, మనకిచ్చిన నంబర్‌లో లాస్ట్ 3 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి 8తో డివిజిబుల్ అవ్వాలి. సో, చూద్దామా ఇక్కడ మనకి 8తో డివిజిబుల్ అవుతాయా? 7, 4 ఎలా కాలిక్యులేట్ చేసుకోవచ్చు? 7, 4, y అన్నమాట ఇక్కడ మనకుంది. ఓకే. సో, ఇక్కడ మీరు 8తో కాలిక్యులేట్ చేయండి. 8 9s ఆర్ 72. సో, 2y ఇక్కడ 2y అండి 4 కాదు. సో, 8 3s ఆర్ 24 అవుతుంది కదా! సో, 24 ఈ y అనేది మనకి ఎంతకి ఈక్వల్ అయింది? 4కి ఈక్వల్ అయిందా లేదా?
సో, y అనేది ఇక్కడ 4 పెట్టుకోండి. 4 పెట్టుకొని ఇక్కడ నంబర్ తీసుకోండి. ఫోర్త్ అంటే ఇక్కడ మనకి y వాల్యూ వచ్చేసింది. ఇక్కడ x వాల్యూ కూడా ఫైండ్ చేయాలి కదా! మనం x వాల్యూ ఫైండ్ చేయడానికి మనకి 11తో డివిజిబుల్ అవ్వడానికి చూసుకుందాం ఇక్కడ. మనకొచ్చిన నంబర్ ఏంటి ఫైనల్‌గా 5, 6, 5, x, 9, 2, 7, 4 y అంటే మనకెంతొచ్చిందండి? 4 అయితే వచ్చింది. ఓకే. 11తో డివిజిబుల్ అవ్వడానికి రూల్ ఏంటంటే మీరు చెప్పగలరా? 11తో డివిజిబుల్ అవ్వాలి అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ద ఆడ్స్ ప్లేసెస్ అండ్ సమ్ ఆఫ్ ద ఈవెన్ ప్లేసెస్ ఆ డిఫరెన్స్ అనేది 0 అయినా ఉండాలి. లేదంటే 11 మల్టిపుల్స్ అయినా ఉండాలి కదా! సో, చూసుకుంటే మనకి ఆడ్ ప్లేసెస్, ఈవెన్ ప్లేసెస్ ఒకసారి సమ్ చేయండి. ఆల్టర్‌నేట్ ప్లేసెస్ 5 + 5 10, 10 + 9 19, 19 ప్లస్ 2 వదిలేసి ఇక్కడ 7 కదా! 26, 26 + 4 30 అన్నమాట. సో, ఇక్కడ మనకి ఎంత రావడం జరిగింది? 30 మైనస్ ఇక్కడ 6 + x అలాగే ఉంచండి. 6 + x తర్వాత 6 + 2 8 8 + 4 8 + 4 12 కదా! 12 + x అయితే రావడం జరిగింది. ఇది 12 + x కదా! సో, దీని నుంచి మనం తీసివేయాలి కదా! సో, 30 - 12 - x అయితే వచ్చింది. సో, 30 - 12 ఎంతండి? 18. 18 - x ఓకే. సో, 18లో నుంచి మీకు ఎంత తీసేస్తే 11 కానీ 11 మల్టిపుల్స్ కానీ వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ మనం 7 అనుకోని 7 తీసేస్తే అంటే 11 రావడానికి ఎంత తీసేయాలి దాంట్లో నుంచి మనము 18 - 7 తీసేస్తే వస్తది 11 అనేది. ఇప్పుడు 11 కానీ 11 మల్టిపుల్స్ కానీ 0 కానీ రావాలి. ఇక్కడ మనకి 11 వచ్చింది కదా! సో, ఈ వాల్యూ ఏంటి మనకి ఇక్కడ ఎక్స్ అనేది అవుతుందన్నమాట. సో, ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 7కి ఈక్వల్ అయింది. వై వాల్యూ ఎంత అవుతుంది? మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు 7. y ఈక్వల్ టు 4. అయితే ఇక్కడ మనకేమిచ్చారు 2x + 3y ఇచ్చారు. 2 ఇంటూ x అంటే 7 ఇంటూ 2 14 ప్లస్ 3 ఇంటూ 4 4 3 జా 12. ఓకే. ఎంతవుతుంది చెప్పండి ఇక్కడ 12 రోజులు 24, 24 26 అయితే వస్తుంది. 26 అయితే మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. రైట్? ఓకే. సో, క్వెషన్ నంబర్ 39 ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వెషన్ నంబర్ 40 చూద్దాం ఏమిచ్చారు? 40 కూడా మనం ఒకసారి చదువుకుందాం ఇక్కడ. ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇక్కడే చేయడం వల్ల కొంచెం గజిబిజిగా అయితే ఉంది. కొంచెం క్లియర్‌గా అయితే మీరు బుక్‌లో అయితే పేపర్ చూడగానే బుక్‌లో అయితే సొల్యూషన్స్ అయితే మీరు రాసుకోండి. సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. చూసుకుంటే నెక్స్ట్ మనకి చూడండి మెనీ ఆక్యుపేషన్స్ సచ్ యాస్ అకౌంటెన్సీ, బ్యాంకింగ్, షాప్ కీపింగ్, టైలరింగ్ ఎక్సెట్రా రిక్వైర్స్ మ్యాథమెటిక్స్ డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ కదా! ఇప్పుడు బ్యాంక్‌లో పని చేయాలన్నా లేదంటే షాప్ కీపర్స్ ఎవరైనా ఉన్నారు వాళ్ళు ఇంకా టైలరింగ్ మ్యాథ్స్ అయితే మనం డైలీ లైఫ్‌లో మనం ఉపయోగిస్తున్నాం కదా! డైలీ లైఫ్‌లో మనము ఏదైతే ఉపయోగిస్తున్నామో అది ఎయిమ్‌కి సంబంధించింది, ఏ వాల్యూకి సంబంధించింది అవుతుంది మనకి యూటిలిటేరియన్ వాల్యూ అయితే సంబంధించింది అవుతుంది కదా! మనకున్న నాలెడ్జ్‌ని డైలీ లైఫ్‌లో యూజ్ చేస్తున్నామంటే యూటిలిటేరియన్ వాల్యూ మనం సైన్స్ పెడగోజీలో కూడా చదువుకోవడం అయితే జరిగింది. సో, హియర్ క్వెషన్ నంబర్ 40 ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఓకే. సో, నెక్స్ట్ చూద్దామా క్వెషన్ నంబర్ 41. క్వెషన్ నంబర్ 41 ఏమైతే ఇచ్చారో చూద్దాం ఒకసారి. ఓ ఈస్ ఎ పాయింట్ ఆన్ ఎ లైన్. అయితే ఇక్కడ చూడండి ఓ అనేది ఒక పాయింట్ అన్నమాట. అయితే ఇక్కడ కింద రాసుకుందాం. ఓకే. చూడండి ఇక్కడ మనకి ఓ ఈస్ ద పాయింట్ ఆన్ ఎ లైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏబీ అనే ఒక లైన్ ఉంది కదా! ఏబీ అనే ఒక లైన్ ఉంది. దాంట్లో ఓ అనేది ఒక పాయింట్ అని చెప్పారు. ఇక్కడ ఏ రాసుకోండి. ఇక్కడ బి రాసుకోండి. ఓకే. అయితే ఇక్కడ చూడండి రేస్ ఓసీ అండ్ ఓడీ ఆర్ డ్రాన్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ఏబీ. ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ఏబీ సచ్ దట్ ఓసీ ఈస్ పర్పెండిక్యులర్ టు ఓడీ. సేమ్ సైడ్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ ఇలా ఓకే. ఫర్ ఈ 2 రేస్ చూసుకుంటే మనకిక్కడ ఓసీ ఇంకా ఓడీ అనుకుందాం. ఇక్కడ మనకి ఇంకొక పాయింట్ ఏమిచ్చారండి? ఓసీ అండ్ ఓడీ ఆర్ డ్రాన్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద ఏబీ. ఏబీకి ఒక సైడ్‌లోనే గీయడం అయితే జరిగింది. డ్రా చేయడం అయితే జరిగింది. సచ్ దట్ ఓసీ ఈస్ పర్పెండిక్యులర్ టు ఓడీ. ఈ ఓసీ అనేది ఓడీకి పర్పెండిక్యులర్ అంటే ఇక్కడ 90 డిగ్రీస్ వస్తుందా లేదా? వస్తుందా లేదా ఇక్కడ 90 డిగ్రీస్ అనేది వస్తుంది కదా! సో, ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఓసీ ఈస్ పర్పెండిక్యులర్ టు ఓడీ అన్నప్పుడు మనకి ఇక్కడ 90 డిగ్రీస్ వస్తుందన్న పాయింట్ మనకి గుర్తుపెట్టుకోవాలి. బట్ ఇక్కడ మనకి ఏఓసీ ఎంత ఇచ్చారు? యాంగిల్ ఏఓసీ ఎంత ఇచ్చారండి? ఎక్స్‌కి ఈక్వల్ అయితే ఇచ్చారు కదా! ఇంకా మనకేమిచ్చారు? యాంగిల్ బీఓడీ అక్కడ కట్ అయిపోయింది ఇక్కడ చూడండి. కాకపోతే ఇక్కడ మనకు అర్థమైతుంది. యాంగిల్ బీఓడీ ఇక్కడ డి కదా! ఓకే. యాంగిల్ బీఓడీ ఎంత ఇచ్చారండి మనకిక్కడ? 3x అయితే ఇవ్వడం జరిగింది కదా! సో, మనకిక్కడ లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అయితే ఒకే లైన్ మీద ఉన్న యాంగిల్స్‌ని మనం ఏమంటాము 180 డిగ్రీస్ ఈక్వల్ చేసుకోవచ్చు కదా! సో, మనకిక్కడ x ప్లస్
90 డిగ్రీస్ ప్లస్ 3x మనం ఎంతకి ఈక్వల్ చేసుకోవచ్చు? 180 డిగ్రీస్‌కి ఈక్వల్ చేసుకోవచ్చు కదా! సో, 3x ప్లస్ x ఎంత? 4x. 4x ఈక్వల్ టు 180 ఇక్కడ ఉంచుకుంటే ఈ 4x ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది ఇక్కడ 180 మైనస్ 90 అంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ 90 అయితే రావడం జరుగుతుంది కదా! సో, x ఈజ్ ఈక్వల్ టు 90/4 అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి 45/2 అయితే రావడం జరుగుతుంది కదా! 2 45 సార్ 2 2 సార్ ఇక్కడ మనం కాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ మనకి 67 ఇంటూ 1/2 అయితే మనకి ఆన్సర్ రావడం అయితే జరుగుతుంది కదా! 67 ఇంటూ 1/2 దీన్ని కాలిక్యులేట్ చేసుకుంటే సో, మనకి ఆప్షన్ 1 అనేది ఇక్కడ మన కరెక్ట్ ఆప్షన్ ఉంది. సో, క్వెషన్ నంబర్ 41 ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్. ఓకే. నెక్స్ట్ చూడండి ఫర్ టీచింగ్ అడిషన్ ఆఫ్ ది ఇంటిజర్స్ అట్ ద అప్పర్ ప్రైమరీ స్టేజ్. అప్పర్ ప్రైమరీ స్టేజ్‌లో మనకి అడిషన్స్ నేర్పించడానికి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద లీస్ట్ యూజ్‌ఫుల్ తక్కువ యూజ్‌ఫుల్ ఏదని అడుగుతున్నారు. చార్ట్ పేపర్స్ ఉపయోగిస్తాము. స్టేర్స్ ఎక్కడం దిగడం అట్లా కౌంట్ చేసుకోవడం ఉపయోగిస్తాము. లిఫ్ట్ ఉపయోగిస్తామా? లిఫ్ట్ పైకి కింద దిగుతుంది. బట్ ఆటిలో కౌంట్ చేయడానికి ఏముంది? యూజర్ నంబర్ లైన్ కూడా మనం ఉపయోగిస్తాము. సో, లీస్ట్ అన్నారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏంటంటే లీస్ట్ యూజ్‌ఫుల్ అన్నమాట. ఈ లీస్ట్ అనేది తక్కువ మనకి లిఫ్టే యూజ్ అవుతుంది కాబట్టి లిఫ్టే తక్కువ యూజ్ అవుతుంది కాబట్టి సో, మన ఆప్షన్ అనేది ఇక్కడ 3 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే. అవి చిన్న చిన్న క్వెషన్స్ అన్నమాట. టక్కున మనకి ఇచ్చిన పెడగోసి క్వెషన్స్ ఎంత ఈజీగా ఇచ్చారో చూడండి. ఇందాక యూటిలిటేరియన్ ఏమన్నా కానీ లేదంటే పిల్లలు డేటాని ఎలా రికార్డ్ చేస్తాం అనేది కానియండి. అన్ని చాలా చిన్న చిన్న క్వెషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, నెక్స్ట్ చూసుకోండి ఇక్కడ మనకి x ఈక్వల్ టు k అంట. x అనేది మనకి ఎంతకి ఈక్వల్ అవుతుంది? kకి ఈక్వల్. అంటే ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక వాల్యూ సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటే ఆ ఇచ్చిన వాల్యూని మనం అక్కడ పుట్ చేస్తే దానికి ఆ ఈక్వేషన్‌ని సాటిస్ఫై చేయాలి కదా! అంటే మనకి ఒక వాల్యూ అనేది వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ మనకిచ్చిన దాన్నైతే మనం ఒకసారి సాల్వ్ చేసుకుందాము. ఇక్కడ మనకి x-4 అంటే ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తున్నాను నేను. ఈ పార్ట్‌ని సాల్వ్ చేసి దాన్ని kకి ఈక్వల్ చేసుకుందాము. అప్పుడు మనకి k వాల్యూ అయితే వస్తుంది. ఆ k వాల్యూ దీంట్లో పుట్ చేసుకోవచ్చు కదా! అర్థమవుతుందా? సో, x అన్నాము. ఫస్ట్ అసలు మనం ఇక్కడి నుంచి x వాల్యూ అయితే ఫైండ్ చేద్దాం. ఈ x వాల్యూ ఏదైతే ఉందో దానికి kకి ఈక్వల్ చేసుకుందాం. సో, ఇక్కడ నుంచి x వాల్యూ ఫైండ్ ఔట్ చేయడానికి నేనేం చేస్తున్నాను ఇక్కడ x-4 అలాగే ఉంటుంది కదా! -7/7 ఈక్వల్ టు 5 - x ప్లస్ 3x/3 దీన్ని సాల్వ్ చేస్తే ఎంత వస్తుందండి? 7 - 4 అంటే 11 కదా! x - 11/7 అంటే ఇక్కడ ఆల్రెడీ మీరు 3తో కూడా మల్టిప్లై చేసి క్రాస్ మల్టిప్లికేషన్ డైరెక్ట్‌గానే చేసుకోండి. ఇక్కడ 3 మల్టిప్లైస్ x - 11 ఓకే. ఇక్కడ ఈ 7 అంటే పోతే 7 మల్టిప్లైస్ ఇక్కడ ప్లస్ 3x మైనస్ x అంటే ఇక్కడ 2x కదా! 5 + 2x అన్నమాట. ఓకే. చూసుకుంటే ఇక్కడ మనకి 3 × x 3x 11 3s are 33 that equal to 7 5s are 35 ప్లస్ 7 2s are 14 14x ఈ కాలిక్యులేషన్ అయితే మీరు ఫాస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ రాయడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి సో, ఇంత స్లోగా చేస్తున్నాను. కాలిక్యులేషన్ అంతా టక టక మీరు చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ మీరు గమనిస్తే. సో, దీన్ని మనం కాలిక్యులేట్ ఇప్పుడు x వాల్యూ దీని నుంచి x వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తే ఈ 14x మనం ఇటు తీసుకొస్తే మనకి -11x అవుతుంది. ఓకే కదా! ప్లస్ 14 ఇటొస్తే -14 కదా! సో, ఇక్కడ ఆల్రెడీ +3 ఉంది కాబట్టి -11x ఈ 33 అనేది అటుపోతే ప్లస్ అయిపోతుంది. 5 + 3 8 6 + 6 68 అయితే వస్తుందన్నమాట కదా! 68. సో, x వాల్యూ ఎంత వస్తుంది మనకి? x ఈక్వల్ టు -68/11 అయితే రావడం జరిగింది కదా! సో, -68/11 అనేది మనకేంటి? x వాల్యూ. బట్ x వాల్యూ x ఈక్వల్ టు k అనైతే మనకి ఇవ్వడం జరిగింది కదా! x ఈజ్ ఈక్వల్ టు k అనేది ఇచ్చారు కదా! సో, మనకి k వాల్యూ ఎంతకి బరాబర్ అవుతుందంటే ఎంతకి ఈక్వల్ అవుతుందని చెప్పొచ్చు? -68/11 కైతే ఈక్వల్ అవుతుంది కదా! మనం దీన్ని అయితే ఫైండ్ ఔట్ చేసాము. బట్ మనకి ఏం వాల్యూ కావాలి? ఓకే. ఇక్కడ మనకి 11k ప్లస్ 18/11k - 12 అంటే ఏం లేదు. ఈ k వాల్యూ తీసుకెళ్ళి అక్కడ పుట్ చేస్తే మనకొచ్చేస్తుందన్నమాట. నేను ఇక్కడ చేస్తున్నాను చూడండి. 11 మల్టిప్లైస్ k వాల్యూ ఎంత? -68/11 ప్లస్ 18/11 k వాల్యూ ఎంతండి? 68/11 -12 ఈ 11కి 11 క్యాన్సిల్ అవుతుందా? ఈ 11కి కూడా ఈ 11 క్యాన్సిల్ అవుతుందా? పైన ఎంత మిగిలింది? -68 ప్లస్ 18 8లో నుంచి 8 పోతే 0 6లో నుంచి 1 పోతే 5 -50 అయితే పైన మిగులుతుందా లేదా? సో, -50 -50 ఇక్కడ న్యూమరేటర్ అనేది మనకి -50 డినామినేటర్‌లో చూడండి క్యాన్సిల్ అయిపోయింది కదా! ఇక్కడ 6 + 70 90 అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే.
0, 0 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ కూడా మనకి మైనస్ కదా! మైనస్, మైనస్ క్యాన్సిల్ 0, 0 క్యాన్సిల్ 90 80 అండి ఇక్కడ 6 70 80 కదా! ఓకే. సో, 5/8 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో, 0కి 0 క్యాన్సిల్, మైనస్, మైనస్ క్యాన్సిల్ 5/8 ఈస్ అవర్ కరెక్ట్ ఆన్సర్. సో, ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్. ఓకే. అలా మనం కాలిక్యులేట్ చేసుకోవాలి. బట్ కాలిక్యులేషన్ చాలా స్పీడ్‌గా చేసుకోండి. ఇక్కడ నేను క్లియర్‌గా అందరికి అర్థం అవ్వాలన్న విధంగా చాలా స్లోగా అయితే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకోండి క్వెషన్ నంబర్ 44. Minu Minu wrote some numbers on the blackboard and arranged them in ascending order as 2 less than, 7 less than, 9 less than, 12. అయితే ఆమె కొన్ని నంబర్స్ అయితే తీసుకొని ఆమె ఏం చేసింది ఒక అసెండింగ్ ఆర్డర్‌లో ఇచ్చిన అసెండింగ్ ఆర్డర్ కరెక్టే కదా! ఇక్కడ మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది అసెండింగ్ ఆర్డర్. బట్ ఆమె ఏం చేసిన తర్వాత 2ని 1 అంటే ఈ ప్రతి ఒక్క నంబర్‌ని కూడా -1/2తో అయితే మల్టిప్లై చేయడం అయితే జరిగింది. ఇక్కడ -1 ఫస్ట్ మనము 2ని 1/2తో చేస్తే మనకి -1 వస్తుందా? అప్పుడు -1 అనేది గ్రేటర్ దానే కదా! అంటే ఇక్కడ దేనికి గ్రేటర్ దాను? -7/2 అంటే సంథింగ్ మనకి 3.5 వస్తుంది కదా! ఇది 3.5 7/2 అంటే 3.5 -3.5 కదా! నెక్స్ట్ చూసుకుంటే 9/2 4.5 ఈ 4.5 -4.5 ఇదే పెద్దది కదా! అండ్ మైనస్‌లో ఉన్నప్పుడు చిన్న నంబరే పెద్ద నంబర్ అవుతుంది. పెద్ద నంబర్ చిన్న నంబర్ అవుతుంది కదా! ఇక్కడ -4.5 అవుతుంది. ఓకే. ఇక్కడ మనం చూసుకుంటే 12/6 ఇక్కడ 6 కదా! 2 6 ఆర్ 12 -6. సో, ఇక్కడ -6 వస్తుంది. ఇది చూడండి ఇక్కడ మనకి ఇచ్చింది అసెండింగ్ ఆర్డర్. ఎగ్జాక్ట్‌గా మనకి ఏమైపోయింది డిసెండింగ్ ఆర్డర్‌లోకైతే మారిపోయింది కదా! ఇక్కడ చూసుకుంటే నంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ విల్ చేంజ్ అయిందా? అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ద నంబర్స్ విల్ బి రిమైన్ సేమ్‌గా ఉందా? మీన్ ఆఫ్ ద నంబర్స్ విల్ రిమైన్ సేమ్. వాటి యొక్క మీన్ సేమ్‌గా ఉందా? అసెండింగ్ ఆర్డర్ విల్ నౌ బి చేంజ్డ్ యాస్ ఎ డిసెండింగ్ ఆర్డర్. మనకి ఇచ్చిన అసెండింగ్ ఆర్డర్ అనేది మనకి కంప్లీట్‌గా డిసెండింగ్ ఆర్డర్‌లో మారిపోయిందా లేదా? సో, క్వెషన్ నంబర్ 44 ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ హియర్. ఓకే. నెక్స్ట్ చూద్దాం క్వెషన్ నంబర్ 45. Which of the following represents the most important capabilities of the learner to be assessed in mathematics? Mathematics లో అంటే ఇంపార్టెంట్ క్యాపబిలిటీస్ ఏవి? అబిలిటీ టు యూజ్ అబ్స్ట్రాక్షన్స్ టు పర్సీవ్ ద రిలేషన్‌షిప్స్. అంటే అబ్స్ట్రాక్షన్స్ ఉపయోగించేలాగైతే ఉండాలి. ఉపయోగించగలిగేలాగా వాళ్ళ సామర్థ్యం అయితే ఉండాలి. ఉండాలా లేదా? ఉండాలి యాక్చువల్‌గా. సో, పర్సీవ్ రిలేషన్‌షిప్స్ ఇది మనకి కరెక్టే అవుతుంది. బట్ ఏమిచ్చారు ఇక్కడ ఏబీనా, బీసీనా, సీడీనా అట్లా ఇచ్చారు కదా! సో, అన్ని ఆప్షన్స్ కూడా చదువుకోవాలి. మనకి ఏది కరెక్టో మనం ఒకసారి టిక్ చేసుకుందాం. ఎబిలిటీ టు మెమరైజ్ చేసుకోవాలా? అసలు మెమరైజ్ అనే వర్డే మనం తీసుకోమని చెప్పాం కదా! అది నెగెటివ్ వర్డ్ అని చెప్పుకున్నాం కదా! బట్టి కొట్టడం, బై హార్ట్ చేయడం అనేది మనకి ఉండకూడదు. అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్‌ని రైట్? నెక్స్ట్ చూసుకుంటే ఎబిలిటీ టు అప్లై మ్యాథమెటికల్ కాన్సెప్ట్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు డైలీ లైఫ్ సిట్యుయేషన్స్. యెస్ మన డైలీ లైఫ్ సిట్యుయేషన్స్‌లో మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికైతే మనము మ్యాథ్స్‌ని ఉపయోగించుకోలాగైతే ఉండాలి. కరెక్టే కదా! సో, ఇది కరెక్టే అవుతుంది. ఎబిలిటీ టు స్కోర్ ఫుల్ మార్క్స్ ఇన్ ద మ్యాథమెటిక్స్‌లో ఫుల్ మార్క్స్ రావడం కోసం చదువుకున్నట్లయితే ఉండాలా? ఇంపార్టెంట్ క్యాపబిలిటీ అవుతుందా? సో, కాదు కదా! సో, మనకి ఏదైతే కరెక్ట్ ఆప్షన్స్ అవుతుంది ఏ అండ్ సి అయితే మనకి కరెక్ట్ ఆప్షన్స్ అవుతాయి. కదా! సో, క్వెషన్ నంబర్ 45 ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. ఏ అండ్ సి అంటే ఆప్షన్ 2 ఏ అండ్ సి బోత్ ఆర్ కరెక్ట్ ఆన్సర్స్ అన్నమాట. సో, 45కి సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. మంకీ వంకి డోర్ తెరవచ్చా? తీసింది మొన్న. ఏం మాట్లాడుతున్నావు? పిలిస్తే పలకరేంటి? కోనే నిజంగానేనా? ఓకే. ఇక్కడ మనం చూసుకుంటే ఆప్షన్ ఏ అండ్ సి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది కదా! సో, నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వెషన్ నంబర్ 46. చూడండి ఇక్కడ కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనం క్లియర్‌గా ఒకసారి చదువుకుందాము. సో, కాస్ట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈస్ ₹750. కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చారండి మనకి? ఇచ్చిన డేటాను ఒకసారి అయితే రాసుకోండి. ఏ క్వెషన్ అయినా సరే ఇచ్చిన డేటా ఏమి ఇచ్చారనేది ఫటాఫట్ రాసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, మనకి కాస్ట్ ప్రైస్ ఇట్ సోల్డ్ ఫర్ ద ₹680 సెల్లింగ్ ప్రైస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంతకు అమ్మారండి? కొనుక్కున్న వస్తువు ₹608 అయితే అమ్ముకోవడం జరిగింది. బై గివింగ్ 25% డిస్కౌంట్. డిస్కౌంట్ పర్సెంటేజ్ ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి? డిస్కౌంట్ పర్సెంట్ అనేది మనకి 24% అయితే ఇవ్వడం అయితే జరిగింది.
నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ డిస్కౌంట్ పర్సెంట్ మార్కెట్ దేని మీద మనకి డిస్కౌంట్ పర్సెంటేజ్ మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇవ్వడం జరిగింది, రైట్. హ్యాడ్ ఇట్ బిన్ సోల్డ్ ఆన్ ఇట్స్, ఓకే. మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డిస్కౌంట్ ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ మీద అయితే డిస్కౌంట్ కూడా జరిగింది. బట్ మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ అంతా మనకు తెలియదు. ఇక్కడ మార్కెట్ ప్రైస్ కనుక్కోవడానికి అయితే మనకి ఫార్ములా అయితే ఒకటి ఉంది కదా. సో సెల్లింగ్ ప్రైస్ ఇవన్నీ ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ 100 మైనస్ డిస్కౌంట్ పర్సెంటేజ్ బై 100 కదా. ఈ ఫార్ములా అయితే ఉంది కదా. సో దీని నుంచి అయితే మనం మార్కెట్ ప్రైస్ అయితే తీసుకురావచ్చు. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే ఇక్కడ మనకి 608, ఓకే. సో మార్కెట్ ప్రైస్ అలాగే ఉంచండి. సో ఈ 100 రూపీస్ 100 మైనస్ 24% అంటే 76% అయితే మనకి రావడం జరుగుతుంది కదా. ఈ 76% అనేది మనం ఇక్కడ వేసుకుందాం. 76/100 అయితే మనం ఇక్కడ వేసుకోవచ్చు. సో ఈ 76 అనేది మనకి 8 టైమ్స్ పోతుంది అనమాట. సో మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు 76 1 సార్, 76 8 సార్. సో మనకి ఇక్కడ ఎంత అవుతుంది, 800 అయితే అవుతుంది అనమాట. సో మార్కెట్ ప్రైస్ ఎంత వచ్చిందంటే మనకి 800 అయితే మనకి మార్కెట్ ప్రైస్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇంకా క్వశ్చన్ కంప్లీట్ అవ్వలేదు. మనకి ఇక్కడ చూసుకుంటే మనకి డిస్కౌంట్ ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ హ్యాడ్ ఇట్ బీన్ సోల్డ్ ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్ తో అమ్మితే మార్కెట్ ప్రైస్ ఎంత మనకి 800, సెల్లింగ్ ప్రైస్ ఎంత చూడండి. మనకి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత 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 పెట్టి కొనుక్కున్నాము, 750 పెట్టి అయితే కొనుక్కున్నాము. 750 పెట్టి కొనుక్కున్న వస్తువుని మార్కెట్ ప్రైస్ రేట్ అమ్ముకున్నాము, 800 అమ్ముకున్నాం. అంటే మనకి ఎంత ప్రాఫిట్ వచ్చినట్టు మనకి 50 రూపీస్, మనం 50 రూపీస్ ప్రాఫిట్ తో అయితే అమ్ముకున్నాం కదా. సో అక్కడ మనకి ఎంత అమ్ముకున్నాం అని కాదు ఇక్కడ అడిగింది. దెన్ వాట్ విల్ బి ద వాట్ వుడ్ హావ్ బీన్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్. ఇక్కడ మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ అయితే అడగడం అయితే జరిగింది. ప్రాఫిట్ పర్సెంటేజ్ మనకి ఎలా ఉంటుంది, ప్రాఫిట్ పర్సెంటేజ్ ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 కదా. ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100. సో ప్రాఫిట్ ఎంత అండి 50 బై సిపి ఎంత అండి 750. సో ఇక్కడ ఇంటూ 100 వేసుకోవచ్చు కదా. సో ఇక్కడ చూసుకుంటే మనకి 0కి 0 క్యాన్సిల్, 5 2 సార్, ఇంకా మనకి 5 15 సార్, ఓకే. సో 5 3 సార్, 5 10 సార్, ఓకే. 20/3 అంటే 6 3 సార్ 18, 18 ప్లస్ 2 20/3% అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్టే కదా. సో 6 2/3 హోల్ 6 2/3% అనేది మనకి అయితే కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 46 ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 47. ఇది బాడ్మాస్ అండి. బాడ్మాస్ అప్లై చేసుకోవాల్సింది. ఇది బాడ్మాస్ తో అప్లై చేసి చేసుకోవాల్సింది. చూద్దాం మనం ఎక్కడ ఒకసారి మనం కాల్కులేట్ అయితే చేద్దాము. చూడండి ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి, ఇక్కడ ఫస్ట్ డివిజన్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం డివిజన్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత వస్తుంది, 2 1 సార్, 2 3 సార్, 2 5 సార్, 2 2 సార్. డైరెక్ట్ గా వేసేస్తున్నాను. ఇక్కడ చూడండి మనకి 2 1 సార్, 2 3 సార్, 2 5 సార్, ఇంకా 2 2 సార్. 1352 అయితే మనకి ఇక్కడైతే రావడం జరిగింది కదా. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, బట్ అలాగే రాసుకోవచ్చు. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాము 0. తర్వాత క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. చూద్దాం. డైరెక్ట్ గా వేసేస్తున్నారు. 0.6738 ప్లస్ 0.63 ప్లస్ 0.059. ఈ క్యాలిక్యులేషన్ మీరు చాలా ఈజీగా ఉంటుంది, మీరు ఒకసారి చేసేసుకోండి. బట్ ఇక్కడ ఇది కూడా డివిజనే కాబట్టి 1352 23 టైమ్స్ అయితే పోతుంది. ఇక్కడ 23 ప్లస్ సంథింగ్ ఇది మొత్తాన్ని యాడ్ చేసుకుంటే 23 ప్లస్ ఇది మొత్తాన్ని మనం యాడ్ చేసుకోవచ్చు. ఆ యాడ్ చేసుకున్న దానిలో నుంచి ఇది మైనస్ తీసేసుకోవాలి. సో తీసేగా మనకి ఈ ఆన్సర్ అయితే వస్తుంది. ఒకసారి మీరు క్యాలిక్యులేషన్స్ అయితే చేసుకోండి. క్యాలిక్యులేషన్ లేనిది అంటే సింపుల్ గానే ఉంటుంది కాబట్టి నేను ఇది క్యాలిక్యులేట్ చేసి చూపించట్లేదు, ఇక్కడ సరిగ్గా లేదు కాబట్టి. సో ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో 23.5728 ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వశ్చన్ నెంబర్ 48. కార్డ్స్ బేరింగ్ నంబర్స్ అంటే కార్డ్స్ మనకి ఫ్లాష్ టాప్ కార్డ్స్ అంటే కార్డ్స్ సంబంధించింది అనమాట. బట్ ఇక్కడ దీని మీద కార్డ్స్ ఏంటి నంబర్స్ అయితే 12 నుంచి 71 నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీ దగ్గర ఒక 12 నుంచి 71 నంబర్స్ ఉన్న కార్డ్స్ అయితే ఉండడం జరిగింది కదా. సో 1 నెంబర్ ఆన్ ఈచ్ కార్డ్, ఒక్కొక్క కార్డ్ మీద ఒక నెంబర్ అయితే ఉంది. ఆ కెప్ట్ ఇన్ ఎ బాక్స్ అండ్ దెన్ ఎ కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ద బాక్స్ వితౌట్ లుకింగ్ ఆన్ ఇట్. అంటే మనం ఆ కార్డు మీద ఏ నెంబర్ ఉందో చూడకుండా మనము ఒక కార్డ్ అయితే పిక్ చేసుకున్నాం అనమాట. అయితే what is the probability of the card drawn has the number which is not a prime. ఏదైతే ప్రైమ్ నెంబర్ కాదు, బట్ మీకు ఇచ్చిన నంబర్స్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన నంబర్స్ ఏంటి చూడండి. ఇక్కడ 12 నుంచి అయితే అప్ టు మనకి 71 దాకా అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ నంబర్స్ ఎంత అండి, మనకి టోటల్ నంబర్ తెలుసుకోవడానికి ఏంటి, ఈ లాస్ట్ నంబర్ ప్లస్ ఫస్ట్ నంబర్ ఎంత, లాస్ట్ నంబర్ 71 ప్లస్
12 ఈ రెండిటిని యాడ్ చేసి దాంట్లో నుంచి -1 చేస్తే అన్ని మనకి టోటల్ నంబర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో, మనకి ఇక్కడ చూసుకుంటే మనకి 71 ప్లస్ 12 సారీ 71లో నుంచి మైనస్ చేయాలి ఇక్కడ మనకి ప్లస్ కాదు సారీ. లాస్ట్ నంబర్‌లో నుంచి ఫస్ట్ నంబర్‌ని మైనస్ చేసి +1 యాడ్ చేసుకోవాలి. ఓకే. సో, 71 మైనస్ 12 ప్లస్ 1. ఓకే. ఇప్పుడు మనకి ఇది కాలిక్యులేట్ చేసుకుంటే టోటల్ నంబర్ ఎంత అవుతుంది? 71 నుంచి 71 ప్లస్ 1 72, 72 to 0, 7లో నుంచి 1 తీసేసి 60. మనకి టోటల్ నంబర్స్ ఏంటంటే ఇక్కడ మనకి 60 అయితే రావడం జరిగింది. ఓకే. బట్ ఇది టోటల్ నంబర్స్. ప్రాబబిలిటీ అంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ సిట్యుయేషన్స్ బై టోటల్ నంబర్ కదా! సో, ఫేవరబుల్ సిట్యుయేషన్స్ మనకి ఏమై ఉండాలి? ఇక్కడ మనకి వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ దట్ కార్డ్ డ్రాన్ ఫ్రమ్ ద నంబర్ ఇట్స్ నాట్ ఎ ప్రైమ్. అంటే ఈ ఇచ్చిన 12 నుంచి మనకి 71 దాకా ఏవి అంటే ప్రైమ్ నంబర్స్ కానివి చూసుకోవాలి. ఫస్ట్ మనం ప్రైమ్ నంబర్స్ ఎన్నున్నాయో చూసుకుందాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ నంబర్స్ ఈక్వల్ టు మనకి ఎన్నున్నాయో చూసుకుంటే 13 ప్రైమ్ నంబరే, 17 ప్రైమ్ నంబర్, 19 23 ఇంకా 27 కాదు 27 9 2 3 సరిపోతుంది కదా 29. ఓకే. ఇంకా చెప్పండి మనకి 29 తర్వాత 31, 37, 41, 43, 47, 49 కాదు 53, 61, 67, 71 ఇవన్నీ ప్రైమ్ నంబర్స్ కదా! ఇవన్నీ కౌంట్ చేసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. 15 అయితే రావడం జరిగింది కదా! 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 వచ్చాయేంటి? 53, 59 వేయలేదు మనం ఇక్కడ. 59 కూడా ఉంది కదండీ ఇక్కడ. సారీ. సో, టోటల్ ప్రైమ్ నంబర్స్ ఎంతండి మనకి? టోటల్ ప్రైమ్ నంబర్స్ 15 అయితే ఉన్నాయి. బట్ మన దగ్గర టోటల్ నంబర్ ఎంత? 60 ఉంది. 60లో నుంచి మనకి 50 నంబర్ తీసేసి ఏవి ప్రైమ్ నంబర్స్ కావా వస్తుంది కదా! సో, 60 నుంచి 15 తీసేస్తే మనకి 45 అనేది వస్తుంది. ఇది మనకి నాట్ ప్రైమ్ నంబర్స్ అన్నమాట. ఇవి ప్రైమ్ నంబర్స్ కాదు. నాట్ ప్రైమ్ నంబర్స్ ఇవి. ఓకే. మనకప్పుడు ప్రాబబిలిటీ ఏమవుతుంది చూడండి. ప్రాబబిలిటీ ఈక్వల్ టు నాట్ ప్రైమ్ నంబర్స్ ఎంత? 45. టోటల్ నంబర్ ఎంత? 60. సో, 15 3 జర్ 15 4 సార్. 3/4 ఉందా కరెక్ట్ ఎక్కడైనా? యెస్ 3/4 ఇక్కడే ఉంది కదా! సో, చూడండి 3/4 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. సో, క్వెషన్ నంబర్ 48 ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ హియర్. ఓకే. సో, మనకి బట్ మీరు ఈ ప్రైమ్ నంబర్స్ కూడా మీరు ఫటాఫట్ రాసుకుంటూ అయితే ఎళ్ళాలి. సో, అప్పుడైతే మనకు తెలుస్తుందన్నమాట ఏవి ప్రైమ్ నంబర్స్ కాదు. ఎన్ని ప్రైమ్ నంబర్స్ కా లేకుండా ఉన్నాయో అనేవి. ఓకే. సో, నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 49 చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద టీచర్ సెంటర్డ్ మెథడ్ ఆఫ్ ద టీచింగ్ మ్యాథమెటిక్స్. టీచర్ సెంటర్డ్ మెథడ్ అనంగానే మనకు గుర్తురాదు. డెమాన్‌స్ట్రేషన్ మెథడ్, లెక్చర్ మెథడ్ ఇవన్నీ కూడా మనకి టీచర్ సెంటర్ మెథడే కదా! డైరెక్ట్ క్వెషన్ అన్నమాట ఇది. చూడగానే మనం ఆన్సర్ చేసేయొచ్చు. అలా ఉంది ఈ క్వెషన్. సో, మనకి లెక్చర్ మెథడ్ అనేది మనకి టీచర్ సెంట్రిక్ మెథడ్. ఓన్లీ టీచర్‌కి సంబంధించిన మనకి ఉంటుందన్నమాట. టీచర్ చెప్పింది మనం చేస్తూ ఉండాలి. టీచర్‌కి సంబంధించింది. ఓకే. సో, వాళ్ళు చెప్పింది నోట్ చేసుకోవడం, వాళ్ళు చెప్పింది బోర్డ్ మీద ఉన్నది కాపీ చేసుకోవడం. సో, ఇలా అంతా చేస్తే మనం ఏమంటాము? దాన్ని లెక్చర్ మెథడ్ అంటాము. టీచర్ సెంట్రిక్ మెథడ్ అంటాము. ఓకే. సో, దీనికి మనకి చూడగానే ఆన్సర్ చేయగలిగేలాగైతే ఉంది. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వెషన్ నంబర్ 50. ద డిస్టెన్స్ కవర్డ్ బై ద వీల్ ఆఫ్ ద రేడియస్. అయితే మనకి ఒక వీల్ ఉంది. కింద రఫ్ వర్క్ చేసుకోవడానికి ప్లేస్ ఇచ్చారు కదా! చూడండి ఇక్కడ మనకి ఒక వీల్ అయితే ఉంది కదా! దానికి మనకి సారీ. లెక్చర్ మెథడ్. రేడియస్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ మనకి ఒక వీల్ యొక్క రేడియస్ అయితే మనకి 25 అయితే ఇవ్వడం జరిగింది. ఈ 25 ఏంటి? ఈ యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. 25 సెంటీమీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ది డిస్టెన్స్ కవర్డ్ ఇన్ మీటర్స్ మనకి ఆన్సర్ దేంట్లో అడిగారు? మీటర్స్‌లో అడిగారు. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. మీటర్స్‌లో అయితే అడగడం జరిగింది కదా! సో, చూసుకుంటే మనకి మీటర్స్‌ని సెంటీమీటర్స్‌ని మీటర్స్‌లో మార్చడం మీకు తెలుసు కదా! సో, తర్వాత చూసుకుందాం దాన్ని. సో, రేడియస్ 25 సెంటీమీటర్స్ ఇచ్చారు. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారండి 350 రౌండ్స్ అయితే ఏసింది. ఒక్క రౌండ్‌కి అంటే డిస్టెన్స్ కవర్డ్ అంటే సర్కంఫరెన్సే కదా! సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏంటి 2πr. బట్ ఒక్క రౌండ్‌కి 2πr అయితే మనకి ఎన్ని రౌండ్స్ ఏసింది అది 350 రౌండ్స్ అయితే ఏసింది. 350 ఇంటూ 2πr 2 అలాగే ఉంది. పైకి ఎంత వాల్యూ తీసుకోవాలని ఇచ్చారు 22/7 అయితే ఇచ్చారు. ఇంకా మనకి r అయితే ఎంత ఇచ్చారు 25 సెంటీమీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా! దీనంతా కాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఇక్కడ 350 రౌండ్స్ కదా! ఓకే. 7 1 జర్ 7 5 జర్
35 0. ఓకే. సో ఇక్కడ మనకి చూడండి ఇక్కడ 50 ఇంకా 5 2 జార్ ఎంత మనకి 10. 10 అంటే ఇక్కడ 100. 50 2 జార్ 100 కదా. సో 100 ఇంకా 25. 25 ఇంటూ 100. 25 హండ్రెడ్స్ ఇంటూ 22. మేమంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి ఇక్కడ 550 అంటే 55,000 అయితే రావడం జరుగుతుంది. ఇది ఏంటి మనకి వచ్చింది సెంటీమీటర్స్. వాటిని మీటర్‌లోకి మార్చాలంటే బై 100 ఏసుకోవాలి కదా. సో ఈ 0, 0 క్యాన్సిల్ ఇక్కడ జీరోస్ క్యాన్సిల్ అయితే మనకి ఎంత అవుతుంది ఇక్కడ 550 మీటర్స్ అయితే రావడం జరుగుతుంది. ఓకే. ఈ 550 అనేది మనకి మీటర్స్‌లో అయితే కన్వర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే. సో మనకి అకార్డింగ్ టు దిస్ క్వెషన్ ఆన్సర్ ఎంత అవుతుంది చెప్పండి. ఇక్కడ మనకి ఆప్షన్ 3 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం ఏమిచ్చారు. ఓకే. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ద అంటే ఇప్పుడు ఈ ఇచ్చిన ఈ ఈక్వేషన్‌కి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏమి ఇచ్చారంటే ఇది కొంచెం ఇది లెంథీ ప్రాసెస్ అయితే ఉంది. దీనికి నేను డైరెక్ట్ ఆన్సర్ అయితే చెప్తాను. ఇక్కడ చాలా సాల్వ్ చేయడానికి కూడా చాలా ప్లేస్ కూడా లేదు కదా మనకి. సో, ఆప్షన్ అయితే దీనికి మీరు చెక్ చేసుకోండి. 2Q మైనస్ 3R అయితే మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, దాన్ని ఒకసారి మీరు కాలిక్యులేట్ అయితే చేసుకోండి. దీనికి కాలిక్యులేషన్ చాలా పెద్దగా అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 50 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అబౌట్ ద అసెస్మెంట్. అసెస్మెంట్ సంబంధించింది ఏది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అడుగుతున్నారన్నమాట. ఫార్మేటివ్ అసెస్మెంట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద కోర్స్ కంప్లీషన్ టు అసైన్ ద గ్రేడ్స్. అంటే కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రేడ్స్‌ని అసెస్ చేయడానికి గ్రేడ్స్‌ని అయితే ఇవ్వడానికి అయితే మనకి ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటామా? ఖచ్చితంగా కాదు. ఇయర్ ఎండింగ్ ఇచ్చే అసెస్మెంట్ మనం ఏమంటాము? సమ్మేటివ్ అసెస్మెంట్ అంటాము. ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటే ఏంటి? వైల్ గోయింగ్ అంటే మన క్లాస్ జరుగుతున్నప్పుడు అలా ఇచ్చే అసెస్మెంట్ మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ అయితే అంటాం కదా. సో, ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి రాంగ్ ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ అంటే అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్‌ని మనం ఏమంటాము సెల్ఫ్ అసెస్మెంట్ అని కూడా అంటాము. అయితే ఏమంటారు అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ జనరేట్స్ ఆపర్చునిటీస్ ఫర్ ద సెల్ఫ్ అసెస్మెంట్ అండ్ ద పియర్ అసెస్మెంట్. యెస్ ఎగ్జాక్ట్‌లీ. సో, అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్ మనం చూసుకోవాలి. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్, ఫర్ లెర్నింగ్, యాజ్ లెర్నింగ్ ఇవి 3 కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే. సో, ఈ యాజ్ లెర్నింగ్ అనేది మనకి సెల్ఫ్ అసెస్మెంట్ గురించి చెప్తుంది. సో, మనకి ఇచ్చారు కదా. సో, ఇది కరెక్ట్ ఆప్షన్. మన రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒకసారి చదువుకుంటే సమ్మేటివ్ అసెస్మెంట్ హెల్ప్స్ టు నో ద ఎక్స్టెంట్ ఇన్ ఇన్‌స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ హాస్ బీన్ అచీవ్డ్ వైల్ టీచింగ్ అని ఇచ్చారు చూడండి. టీచింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఏదైనా కాన్సెప్ట్ చెప్తూ ఉన్నప్పుడు జరిగే ఒక అసెస్మెంట్‌ని మనం సమ్మేటివ్ అంటామా? కాదు. దాన్ని మనం ఫార్మేటివ్ అసెస్మెంట్ అంటాము. సమ్మేటివ్ అంటే ఇయర్ ఎండింగ్ జరిగేది. ఇక్కడ అపోజిట్ అయితే ఇవ్వడం జరిగింది కదా. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ ఈస్ ఎ ప్రాసెస్ హూ ఈస్ నో స్కోప్ ఫర్ గివింగ్ ఫీడ్‌బ్యాక్. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్ మనకి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడానికి స్కోప్ లేదంటున్నారు. కానీ ఖచ్చితంగా ఉంటుందదే కదా. సో, మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో, క్వెషన్ నంబర్ 52 ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్ హియర్. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వెషన్ నంబర్ 53 ఏమిచ్చారో ఒకసారి తెలుసుకుందాం. ఆన్ ద బేసిస్ ఇది కూడా ఒక పెడగోజీ క్వెషనే. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద స్టేట్మెంట్. ఏం స్టేట్మెంట్ ఇచ్చారు? విచ్ ఆఫ్ ద సజెస్టెడ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ లాజికల్లీ ఫాలోస్. ఏది ఫాలో అవుతుంది చెప్పాలి. అంటే స్టేట్మెంట్ ఏమి ఇచ్చారో చూద్దాం ఫస్ట్. అనామిక డస్ కాన్సెప్చువల్ ఎర్రర్స్ వైల్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఆన్ ద మెన్స్ట్రుయేషన్. మెన్స్ట్రుయేషన్ సాల్వ్ చేసేటప్పుడు అనామిక అనే ఆమె ఏం చేసింది? చాలా మిస్టేక్స్ అయితే చేసింది. తప్పులైతే చేస్తుందన్నమాట. కాన్సెప్షనల్ ఎర్రర్స్ అయితే వచ్చాయి. వచ్చేసిన టీచర్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ అండ్ విజువల్ ప్రాక్టీస్ టు అనామిక అంటే నంబర్ ఆఫ్ క్వెషన్స్ ఆమె చేత చేయించడం వల్ల ప్రాక్టీస్ చేయించడం ద్వారా ఆ ప్రాబ్లమ్ రెక్టిఫై చేయొచ్చా? చేయొచ్చు కదా. సో, టీచర్స్ ప్రొవైడ్ ద స్కోప్ ఆఫ్ ద డిస్కషన్ వైల్ గివింగ్ ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్. అంటే ఆ టాపిక్‌కి సంబంధించిన కొన్ని ఓపెన్ ఎండెడ్ క్వెషన్స్ ఇవ్వడం ద్వారా దాని మీద డిస్కస్ చేయడం ద్వారా ఆమె ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చా? చేయొచ్చు. సో, అందుకని మనకి బోత్ 1 అండ్ 2 ఆర్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 53. సో, 1 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అయితే అవుతుందన్నమాట. ఓకే. సో, పెడగోజీ క్వెషన్స్ కూడా చాలా ఈజీగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరు చదువుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వెషన్ నంబర్ 54 ఏమి ఇచ్చారో ఒకసారి చెక్ చేద్దాం. పారలాగ్రామ్ గురించి అయితే ఇచ్చారండి. చూద్దాం పారలాగ్రామ్ అయితే ఏం పారలాగ్రామ్ పీక్యూఆర్ఎస్ ఇస్ ద పారలాగ్రామ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. రైట్. మనం పైన ఒకసారి చేద్దాం. ఓకే. ఇక్కడే చేసేద్దాం. చూడండి ఇక్కడ మనకి పారలాగ్రామ్ గివెన్ ఇక్కడ మనకి ఒక పారలాగ్రామ్ అయితే ఇవ్వడం జరిగింది కదా. చూసుకుంటే మనకి పి, క్యూ, ఆర్, ఎస్. ఇక్కడ ఇంకా మనం ఏమి ఇచ్చారు? పీక్యూ అనేది ఎంత వాల్యూ ఇచ్చారండి? 4x + 1 అయితే ఇచ్చారు. రాసుకోండి ఇక్కడ 4x + 1 అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ క్యూఆర్ ఇక్కడ క్యూఆర్ అనేది మనకి ఎంత ఇచ్చారు? 26కి అయితే ఈక్వల్ ఇచ్చారు. ఆర్ఎస్ అనేది మనకి ఎంత ఇచ్చారు? ఈ ఆర్ఎస్ అనేది ఎంత ఇచ్చారు? 25కి అయితే ఈక్వల్ అయింది. పిఎస్ అనేది ఎంతకి ఈక్వల్ అవుతుందండి ఇక్కడ మనకి 3y - 1.
ఓకే. ఈ పారలాగ్రామ్ మనకి అపోజిట్ సైడ్స్ ఈక్వల్ అని మనకు తెలుసు కదా! సో, అపోజిట్ సైడ్స్‌ని ఈక్వల్ చేసి మనకి ఇక్కడ 4x ప్లస్ చాలా ఎంత ఈజీ క్వెషన్ చూడండి. 4x ప్లస్ 1 అనేది 25కి ఈక్వల్ చేసుకోండి. ఇంకా 3y మైనస్ 1 అనే దాన్ని మనం 26కి అయితే ఈక్వల్ చేసుకోండి. సో, 4x ఇక్కడ మనకి 25 మైనస్ 1 అయితే ఇక్కడ 24 అవుతుంది. x 6 4 జా 24 x 6 అయితే వస్తుంది కదా! ఎంత ఈజీ. ఇక్కడ మనకి y చూసుకుంటే 3y 27 y 9 రైట్. అయితే మనకి x వాల్యూ, y వాల్యూ వచ్చిన తర్వాత మనకి దేని వాల్యూ ఫైండ్ ఔట్ చేయమన్నారు? 3x ప్లస్ 2y అయితే ఫైండ్ ఔట్ చేయమన్నారు. 3 ఇంటూ x వాల్యూ ఎంత? 6 ప్లస్ 2 ఇంటూ y వాల్యూ ఎంత? 9. 6 3 ఆర్ 18. 9 2 ఆర్ 18. 18 ప్లస్ 18 36 కదా! సో, ఎంత ఈజీ క్వెషన్ చూడండి. జస్ట్ మీకు ఈ బేసిక్ తెలియాలి. అంటే అపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ద పారలాగ్రామ్ అనేది కాన్సెప్ట్ తెలిస్తే మీకు టక్కన ఈక్వల్ అయితే చేసుకోవచ్చు. ఓకే. సో, ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 54. Next one, question number 55. Which of the following rational numbers lies in between minus 10, minus 7 by 10 and minus 1 by 4? అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ స్పేస్ ఇచ్చారు, ఇక్కడ చేసేసుకుందాం. చూడండి ఇక్కడ మైనస్ 7 బై 10 అంటే మనకు వాల్యూ ఎంత అండి? 0.1 కదా, 0.7 కదా, మైనస్ 0.7 ఉండాలి. అంటే మధ్యలో ఉండాలని అడుగుతున్నారు కదా, అక్కడ లైస్ బిట్వీన్ అంటే దీని మధ్యలో ఏదైనా నంబర్ ఉండాలి. అంటే ఇక్కడ మైనస్ 1/4 అంటే ఎంత అండి? 1/4 అంటే మనకి 0.25 కదా. సో, మైనస్ 0.25 అయితే మనకైతే ఆప్షన్ రావడం జరుగుతుంది కదా. సో, అయితే మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఇక్కడ ఇది మైనస్ నంబరే కదా, ఇది కూడా మైనస్ నంబరే, నెగెటివ్ నంబరే అన్నమాట. ఓకే. ఇది కూడా మనకి నెగెటివ్ నంబరే. బట్ ఈ మధ్యలో ఉన్న నంబర్ కూడా మనకి నెగెటివ్ నంబరే అవుతుంది కదా. సో, ఆ కాన్సెప్ట్ తీసుకుంటే మనకి ఇక్కడ 0 అనేది నెయిదర్ నెగెటివ్ నెయిదర్ పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పాజిటివ్ నంబర్ ఇచ్చేది కాదు. సో, మనకి ఈ 2 ఆప్షన్స్‌లో ఏదనేది మనం కరెక్ట్ చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ -3/4 అంటే ఎంతండి? ఇక్కడ -3/4 అనేది మనకి -0.75 అవుతుంది. ఈ 0.75 అనేది ఇటువైపు ఉంటుంది కదా, ఇటువైపు ఉండదు కదా. సో, ఈ 0.75 అనేది మనకి ఈ ఆప్షన్ కాదు. అంటే ఈ ఆప్షన్ కూడా కాదనమాట. సో, రిమైనింగ్ ఏ ఆప్షన్ మిగిలింది ఇదే కదా. సో, ఆప్షన్ 1 అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో, ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్ ఫర్ ద క్వెషన్ నంబర్ 55. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 56 చూడండి ఏమిచ్చారు. x is the smallest number which is to be subtracted from the 2605 to make it perfect square. Then the value of 4x plus 7 is 4x. అక్కడ ఇంగ్లీష్‌లో సరిగ్గా క్వెషన్ పేపర్ సరిగ్గా లేకపోతే ఇక్కడ మనకి సారీ 4x ఇక్కడ కూడా మీరు చెక్ చేసుకోండి. హిందీలో కూడా నంబర్స్ అయితే సేమ్ కదా. సో, మీకు పేపర్‌లో ఇచ్చినైతే క్లియర్‌గా అయితే ఉండి ఉంటుంది. మరి నేను తీసుకున్న పేపర్‌లో అయితే ఉండడం జరిగింది. చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి x is the smallest number which is subtracted from the 2605. అంటే 2605లో నుంచి మనం ఏ నంబర్‌ని సబ్ట్రాక్ట్ చేస్తే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పర్ఫెక్ట్ స్క్వేర్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి ఒక ప్రాసెస్ అయితే లాంగ్ డివిజన్ మెథడ్ అయితే మనం యూజ్ చేస్తాం కదా. ఓకే. 2605. సో, చూసుకోండి ఇక్కడ మనకి లాంగ్ డివిజన్ మెథడ్ ఇలాగైతే మనం చేసేది. సో, 5 5s ఆర్ 25 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? ఇక్కడ 1 అవుతుంది. ఇక్కడ రిమైనింగ్ 105 అవుతుంది. సో, తర్వాత ఏం చేస్తాము? ఈ 5ని 2తో మల్టిప్లై చేసి 10తో మల్టిప్లై చేస్తాము. 1 టైమ్స్ పోతుంది కాబట్టి 101 వస్తుంది. ఇక్కడ 4 ఉంది. ఇక్కడ 1 ఉంది. అంటే 51 సార్ అంటే మనకి 2601 అవుతుంది. ఈ 4 అంటే ఈ 4 ఎక్స్ట్రా 4 కదా. అప్పుడు అంటే ఈ 4ని మనం ఈ నంబర్‌లో నుంచి తీసేస్తే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ అనేది వస్తుందా? లేదా? సో, అందుకనే చూసుకుంటే మనకి ఇక్కడ 2605లో నుంచి 4 తీసేయాలంటే ఇక్కడ మనకి x అనేది వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ మనకి 4 అని అవుతుంది. x వాల్యూ ఎంత మనకి ఇక్కడ 4 అనమాట. బట్ ఇక్కడ మనకి 4 వాల్యూ కనుక్కోమన్నారా? x వాల్యూ ఎంత కనుక్కోమన్నారా? మనకి ఏం కనుక్కోమన్నారు? 4x ప్లస్ 7 వాల్యూతో కనుక్కోమన్నారు. అంటే 4 ఇంటూ 4 ప్లస్ 7. 4 4 ఎంత? 16. 16 ప్లస్ 7 ఎంత? 23. ఇది కూడా ఎంత సింపుల్ క్వెషన్ చూడండి. చాలా సింపుల్ క్వెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. పర్ఫెక్ట్ స్క్వేర్ యొక్క ఎలా ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ సబ్ట్రాక్ట్ చేయాలా? యాడ్ చేయాలా? అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మనకి సబ్ట్రాక్ట్ చేయమని అయితే ఇచ్చారనమాట. సో, అలా కూడా మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. సో, అక్కడ ఏమి ఇచ్చారనేది పర్ఫెక్ట్‌గా ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ అంటే క్వెషన్ నంబర్ 55 ఏమి ఇచ్చారు. ఇది కూడా చాలా సింపుల్ క్వెషన్ అనమాట. చూసుకుంటే మనకి ఇక్కడ ఏ, బి, సి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఈక్వేషన్స్ కదా ఇవి. సో, ఇక్కడ ఏ ఇచ్చారు, బి ఇచ్చారు, సి ఇచ్చారు. బట్ ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి నేను డైరెక్ట్‌గా యాడ్ చేస్తాను చూడండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎంత అవుతుంది ఇక్కడ మనం ఇక్కడ చూసుకుందాం. ఏ ప్లస్ బి ప్లస్ సి చూడండి ఇక్కడ మనకి ఏ ఎంత 3x ఎక్స్ స్క్వేర్ టర్మ్స్‌ని యాడ్ చేయండి ఫస్ట్. 3x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్. మైనస్ 4x స్క్వేర్ అంటే ఇక్కడ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంకా మైనస్ 4x స్క్వేర్ ఎంత అవుతుందండి ఇక్కడ? అంతేనా? కరెక్టేనా? 3x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ ప్లస్ 1x స్క్వేర్ అంటే మైనస్ 3x స్క్వేర్. మైనస్ 3x స్క్వేర్‌లో నుంచి మళ్ళీ 1x స్క్వేర్ తీసేస్తే
మైనస్ 2x² ఎంత అవుతుంది మనకి ఇక్కడ? మైనస్ 2x² అయితే అవ్వడం అయితే జరుగుతుంది. కరెక్టే చేస్తున్నానా? 3 మైనస్ 2 ప్లస్ 1 మైనస్ 3 ప్లస్ 1 మైనస్ 2 కరెక్టే చేస్తున్నాం కదా! ఓకే. మనం డి యాడ్ చేయకూడదు. అది మనకి మిస్టేక్ వస్తుంది. ఏ ప్లస్ బి ప్లస్ సి మాత్రమే చేయాలి కదా! ఏ ప్లస్ బి ప్లస్ సి ఈ 3 చూసుకోవాలి. 3 మైనస్ 2 అంటే ప్లస్ 1 ఇంకా మైనస్ 3 అంటే మైనస్ 3x² అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. ఓకే. x² టర్మ్స్ మైనస్ 3x². x టర్మ్ చూసుకోండి. మైనస్ 8x ప్లస్ 12x ప్లస్ 4x ప్లస్ 4 ఇక్కడ x టర్మే లేదు. ప్లస్ 4x ఏసుకోండి. డైరెక్ట్ ఇక్కడ ప్లస్ 4x ఏసుకోండి. నెక్స్ట్ చూసుకోండి ఇక్కడ ప్లస్ 11 ఇక్కడ ప్లస్ 7 11 ప్లస్ 7 ఎంత? 19 ప్లస్ 19 అయితే ఇక్కడ మనకైతే 18 అయితే మనకి ఇక్కడైతే వస్తుందన్నమాట. 7 ప్లస్ 1 8 కదా! సో 18 ప్లస్ 18. ఓకే. సో ఇది ఏం వాల్యూ మనకి ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ. బట్ ఇక్కడ దీంట్లో నుంచి మనకి డి మైనస్ చేయాలి కదా! మనం ఇక్కడ డైరెక్ట్ చూసుకుందాం. ఇక్కడ మైనస్ 3x². నేనిక్కడ మీకు అర్థం అవ్వడం కోసం ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీకు డైరెక్ట్‌గా అయితే ప్రాక్టీస్ అయితే రావాలి. మనకు అంత టైం ఉండదు కదా! సో 4x ప్లస్ 18 ఏ ప్లస్ బి ప్లస్ సి ఇచ్చారు. మైనస్ డి అన్నారు కదా! మైనస్ డి అంటే x²కి మనం ఒకేసారి నేను బ్రాకెట్ కూడా ఓపెన్ చేసేసేస్తున్నాను. మైనస్ x² మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 11. ఓకే. సో ఈ ఈక్వేషన్ మనకి ఎంత వస్తుంది చూడండి. మైనస్ x² మైనస్ 3x² మైనస్ 4x². ఓకే. ప్లస్ 4x ప్లస్ x ప్లస్ 5x ప్లస్ 18 ప్లస్ 11 ప్లస్ 29. ఓకే. ప్లస్ 29. బట్ నీకు ఈ వాల్యూ ఎంతకి ఈక్వల్ అని ఇచ్చారు? px² ప్లస్ qx ప్లస్ r కైతే ఈక్వల్ ఇచ్చారు. ఇక్కడ చూడండి p వాల్యూ దీని ప్రకారం ఎంత అవుతుంది? p ఈక్వల్ టు -4. q వాల్యూ ఎంత అవుతుంది? q ఈక్వల్ టు +5. r ఈక్వల్ టు ఎంత అవుతుందండి? r ఈక్వల్ టు 29. అయితే మనకి ఏం వాల్యూ కనుక్కోవాలి ఇక్కడ మనకి p ప్లస్ q ప్లస్ r అంటే ఇక్కడ -4 ప్లస్ 5 ప్లస్ 29. ఓకే. -4 ప్లస్ 5 ఎంత? +1 29 ప్లస్ 1 30. 30 మనకి ఆన్సర్ అవుతుంది కదా! సో 30 ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో కాలిక్యులేషన్‌తో కొంచెం స్పీడ్‌గా అయితే మీరు చేసుకోండి. సో క్వెషన్ నంబర్ 57 ఆప్షన్ 4 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే క్వెషన్ నంబర్ 58 ఇది మనకి చూడండి. ఇది కూడా పెడగోజీ క్వెషన్ అన్నమాట. నీతు ఈస్ ఆల్వేస్ కన్‌ఫ్యూజ్డ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ ద ట్రాన్స్‌ఫర్మేషన్స్. ట్రాన్స్‌ఫర్మేషన్స్‌లో ఆమె ఆల్వేస్ కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటదన్నమాట. హర్ మ్యాథమెటిక్స్ టీచర్ హెల్ప్డ్ హర్ బై గివింగ్ వన్ సింపుల్ వర్డ్ ఫర్ ఈచ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ నేమ్లీ అంటే ట్రాన్స్‌ఫర్మేషన్ చేసేటప్పుడు ఆమెకు కొంచెం కష్టంగా అనిపిస్తుందని ఆమె అయితే కొన్ని వర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. రిఫ్లెక్షన్, రొటేషన్, ట్రాన్స్‌లేషన్, ఎన్లార్జ్‌మెంట్ ఇలాంటి వర్డ్స్‌కి ఆమె కొన్ని వర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ వర్డ్స్‌ని బట్టి ఆమె కన్‌ఫ్యూజ్ అవ్వడం వల్ల. రిఫ్లెక్షన్ అంటే చూడండి మనము తిప్పడమే కదా! అటు ఇటు రిఫ్లెక్ట్ అవుతుంది కదా! సో, రిఫ్లెక్ట్ అవుతుందంటే ఇక్కడ మనకి ఫ్లిప్ అవుతుందని చెప్పుకోవచ్చా? ఫ్లిప్ ఎక్కడెక్కడ ఉంది చూడండి. ఇక్కడ మనకి ఫ్లిప్ ఫస్ట్ ఆప్షన్‌లో ఉంది. సెకండ్ ఆప్షన్‌లో ఉంది. ఓకే. థర్డ్ ఆప్షన్‌లో ఉంది. నెక్స్ట్ చూసుకుంటే రొటేషన్. రొటేషన్ అంటే ఇక్కడ ఒక రొటేషన్ చేస్తుందంటే ఒక టర్న్ చేస్తుందనేది ఒక టర్న్ కంప్లీట్ టర్న్ చేసి ఒక రొటేషన్ చేస్తుందనే అర్థం. సో, టర్న్ అనేది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ట్రాన్స్‌లేషన్ అంటే స్లైడ్ అని చెప్పుకోవచ్చు కదా! స్లైడ్. ట్రాన్స్‌లేట్ అంటే మనకి స్లైడ్. ఇంకా మనకి ఎన్లార్జ్‌మెంట్ అంటే బిగ్గర్ ఫిగర్ అని చెప్పుకోవచ్చు. సో, మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో, క్వెషన్ నంబర్ 58 ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ హియర్. ఓకే. నెక్స్ట్ చూసుకుంటే మనకి క్వెషన్ నంబర్ 59 ఏమి ఇచ్చారో చూద్దాం. చెక్ చేద్దాం. క్వెషన్ నంబర్ 59 కొంచెం చూద్దామా? ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెజర్‌మెంట్స్ ఇచ్చిన మెజర్‌మెంట్స్ ప్రకారం ద కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబీసీ కెన్ బి డన్ అంటే ఈ ఇచ్చిన వాటిలో ఏది కరెక్ట్ అని చెప్పుకోవాలి మనం ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ వైస్ చెక్ ఇలాంటి క్వెషన్ మనం ఆప్షన్స్ వైసే చెక్ చేసుకోవాలి. ఇంక అంత పెద్ద దారి లేదనమాట. ఇప్పుడు ఏబీ ఎంత ఇచ్చారంటే మనకి ట్రయాంగిల్ ఏబీసీ అనుకుందాం ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాసుకుందాం. ఎంత ఇచ్చారండి? ఏబీ ఎంత ఇచ్చారండి? 5 ఇచ్చారు. బీసీ ఎంత ఇచ్చారు? 6 ఇచ్చారు. ఓకే. సో, ఇక్కడ మనకి యాంగిల్ బి ఎంత ఇచ్చారు? 130 అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి యాంగిల్ ఏ ఎంత ఇచ్చారండి? 25 అయితే ఇవ్వడం జరిగింది. ఓకే. ఇది 130 ఇంకా 25 ఎంతవుతుంది మనకి ఇక్కడ 155 ఇంకా మనకి రిమైనింగ్ ఇది కూడా మనకి 25 కదా! అంటే ఈ 2 యాంగిల్స్ ఈక్వల్ అవుతుంది అంటే ఈ 2 సైడ్స్ కూడా ఈక్వల్ అవ్వాలి కదా! సో, మనకి ఇది కరెక్ట్ ఆప్షన్ కాదనమాట. సో, ఆప్షన్ 1 అనేది మనకి రాంగ్. నెక్స్ట్ చూసుకుంటే ఏబీ ఈక్వల్ టు 3 అయితే ఇవ్వడం జరిగింది.
అంటే ఇక్కడ మనకి ఇది చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఎం ఏ ఏ ఏబీ, బీసీ, ఏసీ, సీఏ అయితే ఇచ్చారు కదా! సో, మనకి ఒక ట్రయాంగిల్‌లో సమ్ ఆఫ్ ద ఏ 2 సైడ్స్ తీసుకున్నా కూడా యాడ్ చేసుకుంటే వాడికి రిమైనింగ్ సైడ్‌కి థర్డ్ సైడ్‌కి గ్రేటర్‌గా ఉండాలి. సబ్ట్రాక్ట్ చేసుకుంటే లెస్‌గా అయితే ఉండాలి. బట్ ఇక్కడ 3+4 తీసుకుంటే 7 7కి 7కి ఈక్వల్ అవుతుంది. ఎక్కువగా లేదు కదా! సో, గ్రేటర్‌గా ఉండాలి. కానీ లేదు కాబట్టి ఇది ఆప్షన్ కూడా ఇది తప్పనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఏబీ 8 ఉంది. బీసీ 4 ఉంది. ఇక్కడ 90, 90 ఇట్లా 60 ఉంది. చూసుకుందాం ఇది మనకి ఒకసారి. ఇక్కడ బీసీ 9 అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనము రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోవచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూసుకుందాం. లేదు చూద్దాం. దీన్నే చూద్దాం. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కిందకిద్దాం. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఆప్షన్‌లో ఇక్కడ సి అనేది మనకి 90 డిగ్రీస్ అని ఇచ్చారు. సో, ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ఫార్మ్ అవుతుంది కాబట్టి ఇది సి అన్నమాట. సో, ఏబీ ఏబీసీ ఓకే. సో, ఏబీసీ అట్లా గీసుకున్నాం అనుకోండి. సి దగ్గర 90 డిగ్రీస్ అని చెప్పారు కదా! ఇది 90 డిగ్రీస్ ఉంది. బట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏబీ అనే వాల్యూ ఎంతండి? హైపోటెన్యూస్ మనకి ఎంత ఇచ్చారు? 8 అయితే ఇవ్వడం జరిగింది. బీసీ ఎంత ఇచ్చారండి? 4 అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మనకి ఈ హైపోటెన్యూస్‌లో నుంచి హైపోటెన్యూస్ అనేది ఏబీసీ అనేది ఓకే. ఓకే. చూద్దాంలే ఇంక మనం. ఇక్కడ ఇది 90 డిగ్రీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మనకి యాంగిల్ బీ అయితే ఎంత ఇవ్వడం జరిగిందండి ఇక్కడ 60 అయితే ఇవ్వడం జరిగింది. ఇది 90. హ్మ్. బీసీ అనేది 4 ఏబీ అనేది 3. సి దగ్గర 90 డిగ్రీస్. ఓకే. ఇక్కడ 90 ప్లస్ 60 150. 150 అంటే ఇక్కడ 30 అవుతుందా? యాంగిల్స్ వల్ల మనకి ఏమన్నా యూజ్ ఉందా? చూసుకుంటే మనకి ఇక్కడ 64 మైనస్ 16 ఏమన్నా 48 అంటే మనకి ఇక్కడ ఆల్‌మోస్ట్ ఆల్ ఇక్కడ ఈ సైడ్ ఎంత ఉండొచ్చండి? 48 అంటే 7 7s ఆర్ కదా! 6 పాయింట్ సంథింగ్ రావచ్చు కదా! అంటే ఇప్పుడు మనకి ఈ 2 యాడ్ చేసుకున్నాం అనుకోండి. దీనికన్నా ఎక్కువగానే ఉందా? ఈ 2 నుంచి మైనస్ చేసుకున్నాం అనుకోండి. దీనికన్నా తక్కువగానే ఉందా? సో, అలా చూసుకోవచ్చనమాట. రైట్. సో, అందుకని ఇది మనకి కరెక్ట్ ఆప్షనే అవుతుంది. ఓకే. సో, యాడ్ చేసుకుంటే మనకి రిమైనింగ్ సైడ్ కంటే ఎక్కువుండాలి. సబ్ట్రాక్ట్ చేసుకుంటే థర్డ్ సైడ్‌కి తక్కువగా ఉండాలి. అది మనకి ఒకటి రూల్ అయితే ఉంది కదా! ట్రయాంగిల్‌లో. సో, క్వెషన్ నంబర్ 59 ఆప్షన్ 3 ఈస్ కరెక్ట్ హియర్. నెక్స్ట్ చూసుకుంటే లాస్ట్ క్వెషన్ ఇది మనకి క్వెషన్ నంబర్ 60. లాస్ట్ క్వెషన్ ఇది. చూడండి ఏ సాలిడ్ క్యూబ్ ఆఫ్ సైడ్ ఒక క్యూబ్ యొక్క సైడ్ అయితే సాలిడ్ క్యూబ్ అంటే ఇది మనకి బిగ్ సైడ్ అయితే చెప్పుకోవచ్చు. ఏదైతే ఉందో అది మనకి బిగ్ అన్నమాట. ఇప్పుడు ఇచ్చింది మనకి బిగ్ అనుకుందాం. ఇది 12 సెంటీమీటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్మాల్ సాలిడ్ క్యూబ్స్ ఆఫ్ అంటే ఈ 12 సెంటీమీటర్స్ ఉన్న క్యూబ్స్‌ని మనకి ఏం చేశారు? కన్వర్ట్ చేశారు. 4 సెంటీమీటర్స్ ఈచ్ ఉండేలాగైతే కన్వర్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఎన్ని క్యూబ్స్ అయ్యుండొచ్చు? అట్లా చూడండి ఒక పెద్ద ఇ ఇ ఓ దీంట్లో కొన్ని క్యూబ్స్ ఏసామనుకోండి. ఇది పెద్ద క్యూబ్ అనుకున్నాం. దీంట్లో కొన్ని క్యూబ్స్ ఏసాం. అంటే వాల్యూమ్ ఇక్కడ కాలిక్యులేట్ చేస్తున్నట్టు కదా! అంటే వాల్యూమ్ ఆఫ్ బిగ్ సైడ్ బై అంటే 12 మల్టిప్లైస్ 12 బై 4 మల్టిప్లైస్ 4 కదా! 4 3s ఆర్ 12, 4 3s ఆర్ 12 అండ్ ఇంకా 4 3s ఆర్ 12 అంటే 27 క్యూబ్స్ అయితే ఉండడం జరిగింది కదా! ఓకే. మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు? వాట్ విల్ బి ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఒరిజినల్ క్యూబ్ అండ్ ద న్యూ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద అండ్ ద న్యూ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్మాల్ క్యూబ్ సో ఫార్మ్డ్. వాటి మధ్య రిలేషన్‌షిప్ ఏంటని అడుగుతున్నారు. అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బిగ్ క్యూబ్‌కి ఏమవుతుందండి? బిగ్ క్యూబ్ అంటే ఇక్కడ మనం ఇది అనుకున్నాం కదా! 6a² కదా! మనకి ఫార్ములా యాక్చువల్‌గా 6 ఇంటూ a² అంటే ఇక్కడ మనకి 12 సెంటీమీటర్స్ కాబట్టి 12 ఆర్ 144 అయితే మనకి ఆన్సర్ అయితే ఇక్కడ వస్తుంది. సో, ఇక్కడ మనం కాలిక్యులేట్ చేసుకుంటే 144 6 కాలిక్యులేట్ చేయండి. 6 4s ఆర్ 24, 6 4s ఆర్ 24, 24 ప్లస్ 2 26, 6 1s ఆర్ 6, 6 ప్లస్ 2 8, 864 అయితే ఇక్కడ రావడం జరిగింది. రైట్. సో, 864 ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద బిగ్ క్యూబ్. అయితే స్మాల్ క్యూబ్‌కి ఎంత రావచ్చు? స్మాల్ క్యూబ్ చూడండి ఇక్కడ మనకి యాక్చువల్‌గా మనకి ఇక్కడ చూసుకుంటే స్మాల్ క్యూబ్ అంటే ఇక్కడ 27 క్యూబ్స్ ఉన్నాయి అలాంటివి. 6 మల్టిప్లైస్ 4, 4 4s ఆర్ 16 కదా! 4 4
6a² కదా! ఏ అంటే ఇక్కడ మనకి 4 సెంటీమీటర్స్ కాబట్టి 4 4 16 నేను డైరెక్ట్‌గా ఏసాను. సో, అలాంటి మనకి ఎన్ని క్యూబ్స్ ఉన్నాయి? 27 క్యూబ్స్ ఉన్నాయి కదా! సో, మొత్తం 27 ఇది మొత్తం కాలిక్యులేట్ చేసుకుంటే 16 6 ఆర్ 96 సో, మల్టిప్లస్ 27 సో, ఇది మనకి చేసుకుంటే ఇక్కడ 96 మల్టిప్లస్ 27 చేసుకుంటే మనకి ఎంత వాల్యూ వస్తుందనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే. చూసుకుంటే మనకిక్కడ ఈ వాల్యూ అనేది మనకి ఎంతొస్తుందంటే మీరు కాలిక్యులేట్ మల్టిప్లికేషన్ చేసుకోండి. సో, 2592 అయితే వస్తుంది. అయితే దీనికి రిలేషన్‌షిప్ ఏందని అడుగుతున్నారు. ఇప్పుడు మనకిక్కడ 2592ని అంటే రావాలి అంటే ఇప్పుడు దీన్ని ఎంతో మల్టిప్లై చేయాలంటే ఈ 864ని మనము మల్టిప్లైస్ 3 చేస్తే అప్పుడు మనకి దీనికి ఈక్వల్ అవుతుందనమాట. సో, దీని మధ్య రిలేషన్‌షిప్ మనం ఏమని చెప్పొచ్చు? న్యూ టోటల్ సర్ఫేస్ ఏరియా విల్ బి థ్రైస్ ద ఒరిజినల్ సర్ఫేస్ ఏరియా. మనకి ఒరిజినల్ సర్ఫేస్ ఏరియా మనకి ఇది బిగ్ క్యూబ్‌తో వచ్చిన ఒరిజినల్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఇది మనకి. అయితే దాన్ని 3తో మల్టిప్లై చేయగా అంటే 3 టైమ్స్ ఎక్కువుందా లేదా? సో, అందుకని మనకి న్యూ టోటల్ సర్ఫేస్ ఏరియా విల్ బి థ్రైస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా. సో, మనకి న్యూ టోటల్ సర్ఫేస్ ఏరియా విల్ బి ట్వైస్ కాదండి మనకి థ్రైస్ కావాలి. సో, ఆప్షన్ 1 కరెక్ట్ అనమాట. న్యూ టోటల్ సర్ఫేస్ ఏరియా విల్ బి థ్రైస్ ద ఒరిజినల్ టోటల్ సర్ఫేస్ ఏరియా. సో, ఓకే. సో, క్వెషన్ నంబర్ 6 ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్ హియర్. చూసాం కదా మనకి టోటల్‌గా అయితే మనకి ఈ 30 క్వెషన్స్‌లో 20 క్వెషన్స్ అయితే కంటెంట్ తీసుకోవడం జరిగింది. ఇంకా 10 క్వెషన్స్ అయితే మనకి పెడగోజీ నుంచి అయితే ఇవ్వడం జరిగింది. పెడగోజీ క్వెషన్స్ కూడా మనము ఆల్‌మోస్ట్ ఆల్ అంతా బేసిక్ గానే ఇవ్వడం అయితే జరిగింది. రైట్. సో, నెక్స్ట్ ఇంకా మనకి ఇంకేమైనా క్వెషన్ పేపర్స్ కావాలంటే నా కామెంట్స్‌లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.